ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక DTCB మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావర్ SGR హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 SFT లో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545. సో మరి ఏంటి ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి, మీరేంటి నిజంగా పిచ్చెక్కిస్తున్నారు మీ ఎక్స్ప్రెషన్స్ తో. అంటే ఎట్లా అబ్బాయిలు అంటేనే ఎందుకు ఇష్టం నీకు? అబ్బాయిలు అంటే ఇష్టం అంటే ఆ సాంగ్ తగ్గట్టు పక్కన వాళ్ళు ఉంటే మీరే నచ్చారులేండి. సిగ్గైతుంది నాకు. ఇంకా ఎవరైనా ఛాన్స్ కావాలి అని తపనతో ఉండి పాపం కాలేక ఆర్థికంగా వెనకబడో లేక భయపడో వాళ్ళ జీవితాన్ని కూడా ముందు తీసుకొచ్చి వాళ్ళని కూడా కాపాడండి. ఈ సమాజంలో వాళ్ళు కూడా విలువ ఇవ్వాలని కోరుకుంటున్నాను. తక్కువ అంచనా చేసి హీనంగా చూడొద్దండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ అనిల్. సో ఈరోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ ఇంటర్వ్యూ చేయబోతున్నాను అనమాట. సో బాహుబలిలో అనుష్క దేవసేన అయితే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ లో ఇంకో దేవసేన ఉందన్నమాట. సో ఆ దేవసేన ఎవరు, సో ఆ పేరు ఎలా వచ్చింది, ఎందుకు అంత వైరల్ వచ్చింది, టిక్ టాక్ ఉన్నప్పుడు మాత్రం ఒక ఊపు ఊపింది అనమాట. సో అలాగే ఆ ముఖ్యంగా బర్త్డే విష్లు తనని అయితే ఒక అబ్రాడ్ నుంచి చాలా కంట్రీస్ నుంచి ఆమెకి ఫోన్ చేసి మరి ఆ బర్త్డే విష్ అయితే చేపించుకుంటారు. సో ఎవరు ఆ దేవసేన అని చెప్పి కూడా మీ అందరికి ఈరోజు నేను పరిచయం చేయబోతున్నా. మేబీ ఆమె చూస్తే మీరు ప్రతి ఒక్కరు గుర్తుపడుతుండొచ్చు. ప్రతి ఆడది తన ఇంటిని ఒక దేవాలయంలో చూసుకుంటుంది. మొగుడిని దేవుడిగా భావించి కొలుచుకుంటుంది. సో హాయ్ దేవసేన గారు, నమస్తే. హాయ్ అండి, నమస్తేనండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. సో మీరు ఏమనుకోను అంటే ఫస్ట్ నా మైండ్ లో ఒక క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్ నుంచి నా ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాను. అడగండి. సో మీరు ట్రాన్స్జెండరా? కాదండి, కాదు, ఇంకా కాలేదు. ఇంకా కాలేదు. సో మరి ఆ పేరేంటి దేవసేన అని? దేవసేన అంటే టిక్ టాక్ లో నాకు ఆ నేమ్ వచ్చేసింది. దేవసేన ఇచ్చేసారు టైటిల్ నాకు, దేవసేన అనేసి. క్యూబ్ ఛానల్, టీవీ ఛానల్ చాలా బాగుందండి. మస్తే చాలా బాగుంది. మీరు కూడా యాంకర్ బాగున్నారు, చెప్పండి. సో అంటే కవర్ చేస్తున్నాం ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్ డైవర్ట్ చేస్తున్నారు కదా. అడగడం కానీ ట్రాన్స్జెండర్ విషయం అడిగితే కాదని చెప్పేశాను. సో మరి ట్రాన్స్జెండర్ కాదని చెప్పి మీరే అంటున్నారు. సో మరి మీరు చేసే బిహేవియర్ కూడా ఒక ట్రాన్స్జెండర్ లానే ఉంది. చెప్పలేము, అవ్వచ్చేమో. అవకాశాలు ఏమున్నాయేమో. ఇప్పుడు నేను ఇలా సోషల్ మీడియాలోకి వస్తాను, ఇలా అందరికి కనిపిస్తాను నేను అనుకోలేదుగా. ఇప్పుడు వచ్చానుగా. ఫర్దర్ ఫ్యూచర్ అలా కావచ్చేమో. కావచ్చేమో కానీ ఇంకా కాదంటారు. కాలేదు. సో మరి ఏంటి ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి, మీరేంటి నిజంగా పిచ్చెక్కిస్తున్నారు మీ ఎక్స్ప్రెషన్స్ తో. ఎందుకంటే మీ కామెంట్లు నేను చూస్తూ ఉన్నా కింద. ఏంటి ఆ ఎక్స్ప్రెషన్, రియల్ క్వీన్ అనుకుంటా నేను కామెంట్లు కొన్ని చదివిన అనమాట. సో ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అంటే మరి ఇప్పుడు ఈ మధ్య కాలంలో అబ్బాయిలతో చేస్తుంటే ఇంకా మంచి ఫేమస్ అయిపోయి ట్రెండింగ్ లోకి వస్తున్నాయి ఆ వీడియోస్. సింగిల్ చేస్తే కానీ అబ్బాయిలతో చేస్తూనే ఎక్కువ వస్తున్నాయి. అబ్బాయిలు అంటే కసియా? కసి కాదు, ఇష్టం. అంటే ఎట్లా అబ్బాయిలు అంటేనే ఎందుకు ఇష్టం నీకు? అబ్బాయిలు అంటే ఇష్టం అంటే ఆ సాంగ్ తగ్గట్టు పక్కన వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా ఒక ట్రెండ్ వస్తుంది, ఒక లుక్ వస్తుంది, ఫేమస్ అవుతాం. లుక్ కోసం నాతో చేసే వాళ్ళు కూడా హీరోలు అవుతున్నారుగా. ఎవరు అబ్బాయి అందరూ అడుగుతున్నారు. నా వల్ల వాళ్ళు హీరోలు అవుతున్నారు. అంటే ఎవరైనా అయ్యారా ఇప్పటికి? చాలా మంది అయ్యారు. అంటే అబ్బాయిల మీద ఇష్టంతో కాదు, ఏదో వీడియోలో వైరల్ కోసం చేస్తున్నా. ఆ సాంగ్స్ నాకు ఇష్టం. ఆ సాంగ్స్ తగ్గట్టు వాళ్ళ ఫ్రెండ్సే, నాకు ఫ్రెండ్స్ తో నేను వీడియో చేస్తాను, హీరోలు అయిపోతున్నారు. అంతే అంట. చాలా మంది మీ బాయ్ ఫ్రెండా, నీ లవరా, మీ భర్త, ఇట్లా కూడా క్వశ్చన్లు వేస్తున్నారు. బట్ అది యాక్టింగ్. ఎందుకు మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? బాయ్ ఫ్రెండా లేకుంటే లవరా లేకుంటే పెళ్లి చేసుకున్నారా అని చెప్పి. మీరు ట్రాన్స్జెండర్ కాదని చెప్పి మీరే చెప్పారు. వాళ్ళు మిమ్మల్ని ఎందుకు అడుగుతారు? అంటే నేను దేవసేనను కదా, నేను అమ్మాయిలాగానే ఉన్నాను. అసలు ట్రాన్స్జెండర్ కాకపోయినా నేను అమ్మాయి అనుకుంటున్నాను. అంతా అమ్మాయి అమ్మాయి అనేసి అందరికి దృష్టిలో అమ్మాయి అయిపోయినాను నేను. అమ్మాయి అమ్మాయి అని చెప్పి చాలా మంది చూసుకున్నారా మీరు ఎప్పుడైనా? నేను మానలేనా, బాలేనా అడుగుతున్నా. చూసుకున్నారా? నేనైతే చూసుకున్న బాగున్నాను. అమ్మాయిలానే ఉన్నారంట. అమ్మాయిలాగానే కనిపిస్తున్నాను. మొత్తం అమ్మాయిలానే కనిపిస్తున్నాను. మొత్తం నా మాటలు కూడా అలాగే ఉన్నాయి కదా. నా వాయిస్ కూడా అలాగే ఉంది కదా. సరిపోతుందా? నా కళ్ళలాగా ఉన్నాయి, నా నడవడిక అంతా అమ్మాయి కదా. నేను మీకు అనిపించలేదా? మొత్తం మీరే కదా ఎగ్జైటింగ్ అయ్యారు. దేవసేన అని అంతగా ఎగ్జైట్ అయ్యి మళ్ళీ నన్ను క్వశ్చన్ వేస్తున్నారేంటి? చూడ్డానికి అంటారు. నేను మీరు అమ్మాయి అని చెప్పి మీరు ఫీల్ అయిపోయినారు. సో మిమ్మల్ని మీరు ఎప్పుడైనా చూసుకున్నప్పుడు నేను అనుకున్నప్పుడు నేను అలాగే అనిపిస్తున్నా. మీకేమనిపించింది? నాకేమనిపిస్తలేదు, అదే అంటున్నాను. ఏమనిపించలేదా? అంటే అనిపించాలి. అయితే మీరు అన్నారు కదండి అసలు దేవసేన అంటే ఇంత బాగున్నారే. అసలు దేవసేన బాగుందని చెప్పినా గానీ యాజ్ మీరు అమ్మాయిలా ఉన్నారు, చాలా హాట్ గా ఉన్నారు, చాలా క్యూట్ గా ఉన్నారు అని చెప్పి అనలేదు కదా. మీ చూపులా కనిపించింది లేండి. నా చూపులు కవర్ చేసుకోవద్దండి. మీరు కూడా అలాగే ఎగ్జాక్టింగ్ గా చూసారు దేవసేన అని. ఎలా అన్నా? ఇలా ఎగ్జాక్టింగ్ గా అంటే ఎలా
అదే కసిగా మీ భాషలో నా లోపల కసి కూడా కనిపించింది అయితే అప్పుడే. కనిపించింది. ఉమ్. అట్లా అన్నమాట అయితే. అట్లా సో సరే, మీరు ఆ పేరు దేవసేన అని చెప్పి ఆ పేరు ఎలా పెట్టుకోబోతుంది? ఎందుకంటే బాహుబలిలా ఆ అనుష్క పేరు కూడా నాకు ఆ దేవసేన నేమ్ కదా. వస్తుందని నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఉమ్, టిక్ లో ఉన్నప్పుడు నేను మీరు చూసే ఉంటారు, టిక్ లో ఉన్నప్పుడు నేను ఫేమస్ ఫామ్ లో ఉన్నాను. ఉమ్, సో కడప కారం దోశ అవును, First కడప కారం దోశ, famous. అవును. విన్నారా? విన్నాను. కడప- ఏంటి ఆ కడప కారం దోశ ఏంది అసలు? అంత కారం అంటే అంత ఇష్టమా నీకు? కాదు, అదే ట్రెండ్ అయింది, అదే ఫేమస్ అయింది. నేను మ్మ్. ఫేమస్ కావడానికి కారణము ఎలా వాళ్ళు టిక్ లో ఆలోచిస్తూ ఆ సబ్జెక్ట్ తీసుకున్నా, ఇలా మ్మ్. చెప్తే అవుతామేమో అని. నేను మ్మ్. అనుకున్నట్టే అది సక్సెస్ అయింది. మ్మ్. నేను చెప్తున్నాను, మీ భాషలో మీ ఆలోచనలో చెప్పండి. మ్మ్. అయినా లేదు, మీరు చెప్పాలి. సో మీరు ఫేమస్ అయినారు కాబట్టి ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చి ఈ స్టూడియోలో కూర్చున్నారు. అంతే కదా. ఆ కారం ఏంది మరి? ఆ కారం కడప కారం దోశ అండి, చాలా టేస్ట్ గా ఉంటుంది. మ్మ్. అసలు ఇక్కడ నేను ఆ ఫుడ్ కోర్ట్ పెట్టి ఆ కడప కారం దోశ మీకు తినిపిస్తే మీరంతా నా హోటల్ ముందే, నా ఫుడ్ కోర్ట్ ముందే ఉంటారు. ఫుడ్ కోసం ఉంటారా, నీకోసం ఉంటారా? కడప కారం దోశ కోసం ఉంటారు, మ్మ్. తర్వాత నా కోసం ఎట్లే ఉంటారు. సార్ కారం? చాలా స్పైసీగా ఉంటుంది. మ్మ్. అది ఎలా చేస్తున్నాను చెప్పను, ఎలా చేస్తానో కూడా చెప్పను. చేశాక తిని చెప్పండి మీరే ఎలా ఉంటుందో. ఒకసారి చేస్తావా? మా చేసి తీసుకొస్తా, పంపిస్తావా మాకు? అలా పంపను. డోర్ డెలివరీ లేదు, పార్సల్స్ లేవు, కొరియర్స్ లేవు, డైరెక్టే. మళ్ళీ వేరేది అర్థం చేసుకోగల డైరెక్ట్ అంటే మళ్ళీ ఇంటికి వచ్చి డైరెక్ట్ నుంచి తినిపోవాలండి. ఏంది ఫుడ్ నువ్వు కోర్ట్ లో కడప కారం దోశ. క్లారిటీ ఉండదు మీరు మన అడిగింది కడప కారం దోశ అదే గురించే అంటారా కదా. మళ్ళీ మన మీరు అడిగింది అదే గురించి, నేను చెప్పేది కూడా అదే చెప్తున్నాను, ఆ. కడప కారం దోశ గురించి. ఓకేనా? సో అట్లా ఆ వీడియోతో చాలా వైరల్ అయినారు మీరు. అయ్యాను. సో 2 million సబ్స్క్రైబర్స్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అది. నాకు అసలు ఆ వీడియోకి ఎన్ని లైక్స్, ఉమ్, ఎన్ని ట్రోలింగ్స్, ఉమ్, ఎన్ని డ్యూయట్స్, ఉమ్, అవి అసలు నేను మాటలు చెప్పలేను. ఉమ్. చాలా అసలు మీరు హ్యాపీ. ఎక్స్పెక్ట్ చేశారా అలా వెళ్తుందని? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చాలా మందిని అడుగుతూ వచ్చాను టిక్ టాక్ లో ఉన్నప్పుడు, ఫేమస్ అవుతున్నారు అందరూ, నేను కావట్లేదు, ఏంటి ఏంటి ఎలా అంటే, అయితావు దేవసేన, నీలో ఆ టాలెంట్ ఉంది అని డాక్టర్ ప్రదీప్ అన్నయ్య, ప్రదీప్ గారు తిరుపతిలో ఉంటారు, ఆయన కూడా అడిగాను. ఎలా అండి అంటే, అవుతావు దేవసేన, నీలో ఆ టాలెంట్ ఉంది. ఒక దుర్గా అక్క అని ఒక అక్క ఉంది ఏలూరులో, ఆ అక్క కూడా నువ్వు అవుతావు దేవసేన అన్నట్టే ఒక రోజు చేసేసాను ఆ వీడియో. ఫేమస్ అయ్యాను, వైరల్ అయ్యాను. చాలా ఫేమస్ అయిపోయారు. వైరల్ అయ్యాను. సో ఎలా ఉన్నారు మీ బ్యాచ్ అంతా? బ్యాచ్ అంటే తెలియదా బ్యాచ్ అంటే? ఆహా. మీరందరూ ఒక బ్యాచ్ అంటే కదా, అంటే నువ్వు బ్యాచ్ ఉప్పల్ టిక్ బాలు, టాక్ స్టార్ అంతా ఒక బ్యాచ్, ఆ. అలా అడగండి. మీ ముఖ్యంగా batch మీరు అంటే ఉప్పల్ బాల్ గారు, బంజారాస్ ప్రశాంత్, మా ఫ్రెండ్స్, కాగజ్ నగర్ నా సాయి, ఫ్రెండ్స్, వైజాగ్ సత్య, వైజాగ్ సత్య, కాగజ్ నగర్ సాయి, ఉమ్. బంజారా ప్రశాంత్, మంచి batch ఏ అయితే. ఉప్పల్ బాలు, మా ఐషు మాత కూడా వీడియోలు చేశాను, చూసారా? ఆమె కూడా ఎక్సలెంట్ వీడియోస్ మీరు చూసే ఉంటారు. ఐషు మాత, నాకు ఐషు మమ్మీ, ఆమెతో చేశాను. మేమంతా ఫ్రెండ్స్, ఓ సూపర్. ఎలా ఉంటారు మీరు అంతా కలిస్తే? చాలా హ్యాపీగా, చాలా కలిసిమెలిసి ఆనందంగా ఉంటాం. సంటే ఒకరిపైన ఒక ఈర్ష గానీ, కోపాలు గానీ అదే క్యాజువల్. జలసి అంటే అసూయ. అసూయ అనేది ప్రతి మనిషికి ఉంటుంది, జెంట్స్ లో ఉంటుంది, లేడీస్ లో ఉంటుంది, ట్రాన్స్జెండర్ లో ఉంటుంది, ప్రతి దానిలో అసూయలు ఉంటాయి. అసూయలే ఫ్రెండ్షిప్. మీరు ఎవరిపైన అసూయ పడ్డారా? చెప్పరు. నేను అసూయ పడను. అందరు అట్లనే చెప్తారు కానీ నిజం చెప్పేసి. మేబీ అసూయ అంటే ఎక్కువ ఫేమస్ అయితే మనం అవుదాం అనేది, అది అసూయ కదా. అదే నాకు కూడా అంటున్నాను. అనిపించింది, నేను కూడా అలా కావాలని అయ్యాను. సహజం, మనుషులకి అందరికీ ఉంటుంది సహజం. కానీ అది అవతల జీవితాలు నాశనం చేసేంత అసూయ ఉండకూడదు. జస్ట్ అలా వచ్చి అలా వెళ్ళిపోవాలి అంతే తప్ప, అది అవతల వాళ్ళ మీద కక్షలు సాధింపులు పెట్టుకొని వాళ్ళను ఏదైనా చేద్దామనే, అది ద్వేషంగా మారకూడదు. అసూయ జస్ట్ అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోవాలి అంతే తప్ప, అది ద్వేషంగా మారకూడదు. ద్వేషంగా మారితే ఆ స్నేహాలు ఉండవు, అసలు ఇంకా ఏముండదు, అసలు మనిషే ఉండరు. అంటే మీ దాంట్లో మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం? నేను ఒకరిని చెప్పనండి, నాకు అందరు ఇష్టమే. అంటే ప్రతి ఒక్కరు లైఫ్ ఒక్కరి పేరు చెప్తే మిగతా వాళ్ళందరూ ఫీల్ అవుతారు, కాబట్టి నాకు అందరు ఇష్టమే. ప్రతి ఒక్కరిని ప్రేమిస్తా, ప్రతి ఒక్కరిని అభిమానిస్తా, ప్రతి ఒక్కరితో మంచిగా ఉంటాం, మంచిగా ఉంటా. ప్రతి ఒక్కరు కావాలి నాకు. ఓకే. అంటే మీరు వీడియోస్ చేస్తున్నప్పుడు, సో వీడియోస్ అయిపోయిన తర్వాత కూడా కానీ, సో బయటికి వస్తుంటారు, బయట తిరుగుతుంటారు జనాల మధ్యలో, సో అప్పుడు ఏదైనా డిస్టర్బెన్స్ మీ లైఫ్ లో ఫేస్ చేసుడు కానీ, ప్రాబ్లం ఫేస్ చేసుడు కానీ, ఎందుకంటే ఆ రోడ్ పైన పోయేటప్పుడు చాలా మంది ఉంటారు, సో ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా మీ లైఫ్ లో? లేదు, నాకు ఎప్పుడు అలా సిచ్యువేషన్, నేను ఎక్కువ బయటికి రాను, నాకు బయట పోవడం అంటే ఇష్టం ఉండదు. నేను చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో, టిక్ టాక్ లో పర్చేస్ ఎక్కడికి వెళ్ళినా కూడా, అక్కడికి వెళ్దాం అంటుంటే కూడా నాకు ఇష్టం ఉండదు. 4 గోడల మధ్యన అంటావు? ఎప్పుడు ఇంట్లో
అంటే 4 గోడల మధ్యలో ఉంటావా ఎప్పుడు అంటున్నా? నేను ఎప్పుడు ఇంట్లోనే ఉంటాను, నాకు ఉమ్, ఇష్టం. ఉమ్, బయటికి వెళ్ళడం అంటే ఇటు బయటికి టూర్కి వెళ్ళడము, ఉమ్, పబ్బులకు వెళ్ళడం ఇలా వెళ్తాను కానీ ఉమ్, అనవసరంగా షాపింగ్ బయటకు వెళ్ళడం, అనవసరంగా రోడ్ల మీదకి వెళ్ళడం ఉమ్. అంటే నువ్వు షాపింగ్ పోకుండా బట్టలన్నీ మీ దగ్గరకు వస్తాయి అనమాట అయితే? నాకు వస్తాయి ఎట్లా? అంతే. అదే ఉంటది కదా అదే ఏదో కూడా. దేవసేన అంటే. బా సో ఇంకోటి మీ ఎక్స్ప్రెషన్స్ అంటే చాలా మంది మీ ఎక్స్ప్రెషన్స్ కే ఫ్యాన్స్ అని చెప్పి నేను విన్నా. అవునండి, చాలా విన్నారా? విన్నా. సో ఒక్కసారి ఆ ఎక్స్ప్రెషన్స్ మా కోసం. ఉమ్, ఎన్ని అది షేడ్స్ ఉన్నాయి మీరు ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి? ఎక్కువ. సో నేను ఇటు మాట్లాడుతున్నా మీరు ఎటో చూస్తున్నారు నాకు అర్థమైతలే. మీ కెమెరామెన్ ఆ తట్టి చూస్తున్నారు. మా కెమెరామ్యాన్ ని ఆయన నన్ను తట్టి చూస్తున్నారు, నేను చూడట్లేదు, ఆయన నన్ను తట్టి చూస్తున్నారు. మా ఏ కెమెరామ్యాన్ బబ్లు కెమెరామెన్ నా తట్టి అలా చూస్తారు ఎందుకని? అడుగుదాం ఒకసారి. అడగండి మీరే. ఉమ్. సో బబ్లు ఏమో చూస్తున్నావంట. అగో సో మీ లిప్స్ ఇక్కడ కూడా చూస్తున్నావంట. పెదాలేనా? బాగున్నాయా? అడుగు మరి నన్ను అడుగుతుంది నేను చెప్తాను. బాగున్నాయండి కెమెరామెన్ గారు, థ్యాంక్ యూ. ఉమ్, నా లిప్స్ చాలా మంది లైక్ చేస్తారు. ఎప్పుడైనా ఎందుకంటే ఆ లిప్స్ కదలిక అలా అది వీడియోని బట్టి వస్తుంది, లైక్ చేస్తారా ఇంకేమన్నా చేస్తారా? లైక్ చేస్తారు. అంతే, లైక్ తో సరిపెట్టుకుంటారా? ఇంకా లైక్ అంటే ఎక్కడికో పోతాయి, లైక్ అంటే అన్ని వస్తాయి. ఇంకా అది చెప్పు, అదే ఏంటి క్లారిటీ ఉండాలి మన లైక్ interview. అంటే అన్ని వస్తాయండి. అంటే అన్ని అంటే అంటే దగ్గర ఉంటే దగ్గర కలవాలి, ఆ ఉమ్. లిప్స్ లాగాలో లిప్స్ ముద్దు పెట్టాలి, ఏమో అనిపిస్తుంది అందరికి, కానీ సాధ్యం కాదు కదా. అనుభవించారు ఎప్పుడైనా? నేను అనుభవించలేదు బాబు, నిజం చెప్పండి. నేనంతా ఎవరికి ఇవ్వలేదు. లిప్ లాక్ ఎవరికి వెళ్ళే అయితే? సో మా కెమెరామెన్ బబ్లుకి ఇస్తావా? ఇవ్వను. ఆ? ఇవ్వను. నిన్నే చూస్తున్నాడు బబ్లు. ఇస్తే లిఫ్ట్ కి పోతుంది. సో లిప్స్టిక్ కూడా ఇప్పిస్తాడు మా బబ్లు, వద్దు. వద్దంటూ. సో నేను అదే డౌట్, ఇంత మంచిగా ఫస్ట్ టైం నేను అడుగుతుంటే సో నువ్వు నన్ను కాకుండా మా కెమెరామ్యాన్ చూస్తున్నావు, అందుకే అయ్యో, డౌట్ వచ్చింది. నేను చూసేది ఏంటంటే కెమెరా నేను అందంగా ఉంటాను లేదో, నా హెయిర్స్ పక్కకు పోయే టైం ఇదండి నా తపన, అంతేగాని కెమెరా మ్యాన్ మీద నాకేముండదు. నువ్వే అన్నావు మీ కెమెరామ్యాన్ నన్నే అలా చూస్తున్నాడు నేను చెప్పి. కవర్ చేశాను. అంటే మా కెమెరామ్యాన్ ఏం చూస్తున్నాడు? కవరింగ్ చేయడంలో చాలా తెలుస్తుంది. కవరింగ్ బాగా చేసుకుంటాను. సో నచ్చిందా మరి మా కెమెరామ్యాన్? ఎందుకండి కెమెరామ్యాన్ గురించి అంటారు, మీరే నచ్చారు. నన్ను పక్కన పెట్టి నా మీకు కెమెరామ్యాన్. అదే కదా మిమ్మల్ని అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, నాకు మీరే నచ్చారులేండి. ఓకేనా, Feel- మీతోటి చూస్తారు. ఇంకా సిగ్గైతుంది నాకు. మీరు నన్ను చూస్తే మళ్ళీ మీ ఫ్యాన్స్ మీ బాయ్ ఫ్రెండ్స్ ఏం కావాలి? అవునండి, నా బాయ్ ఫ్రెండ్ చాలా మంది ఫీల్ అవుతారు. బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా మీకు? నేను వేరే వాళ్ళతో వీడియో చేస్తే ఏం దేవసేన మాతో చేయవా, ఉమ్. వాళ్ళతో చేస్తే ఎవరి అతను అని ఏదో భార్యను అడిగినట్టు కమెంట్ చేస్తారు. చెప్తే నవ్వు వస్తుంది నాకు, నవ్వు వస్తుంది అంటున్నా. ఎందుకు నిజంగానే బాయ్ ఫ్రెండ్ ఉన్నా నీకు? అంటే బాయ్ ఫ్రెండ్ నిజంగానే ఉన్నా అంటున్నా. అనుమానిస్తున్నారా? మరి చేయను, ఎప్పుడు కాల్ చేయనా? చేయి ఒకసారి. సో అందరు సాఫ్ట్వేర్లు జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, సడన్ గా ఫోన్ ఎత్తకపోతే మళ్ళీ ఎత్తలేదని మళ్ళీ నన్ను ఇన్సల్టింగ్ చేయొద్దు. ఓకేనా? సో నా వ్యూయర్స్ అంతా చాలా మంది వెయిట్ చేస్తారు, దేవసేన బాయ్ ఫ్రెండ్ ఎవరు ఎవరు అని చెప్పి. సో వ్యూయర్స్ మీకు ఒక మంచి క్లారిటీ రాబోతుంది ఈరోజు. దేవసేన బాయ్ ఫ్రెండ్ కి లైవ్ లో కాల్ చేస్తుంది. సో చూద్దాం నిజంగానే బాయ్ ఫ్రెండ్ ఉండాలి కూడా అట్లా చెప్తా. చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ అంటే అందులో ఒకరికి సరిపోతుంది. వావ్, నిజంగానే చేస్తున్నావు, వెరీ గుడ్. మీరు అడిగారు కదా, అడగొచ్చా మీ బాయ్ ఫ్రెండ్ తో ఏమేమి చేసినావు అని? ఫస్ట్ ఫోన్ అతని ఆయన జాబ్ లో ఉండి సాఫ్ట్వేర్ కదా. సాఫ్ట్వేర్ అతను? వావ్, సూపర్. హలో రుత్విక్. హలో, రుత్విక్, చెప్పు నేను దేవసేన. చెప్పు. నాకు బాయ్ ఫ్రెండ్ లేరు అని ఇక్కడ చిన్న లంచ్కి వచ్చాను ఫ్రెండ్స్ తో. నాకు బాయ్ ఫ్రెండ్ లేరు, నిన్ను ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారని కొద్దిగా ఇన్సల్టింగ్ గా అడుగుతున్నారు. నువ్వు నన్ను ప్రేమించట్లేదా? నేనెందుకు ప్రేమించడం? ఎవరు అడిగారు? ఇవ్వు ఫోన్ ఇవ్వు. ఫ్రెండ్స్ అడిగారు ఇద్దరు, నన్ను కూడా ప్రేమిస్తారన్నట్టు ఇన్సల్టింగ్ అడిగారు. ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్నావు లేదా? నిన్నెందుకు ప్రేమించను నేను? ఐ లవ్ యూ చెప్పు, ఐ లవ్ యూ. గట్టిగా చెప్పు. ఐ లవ్ యూ. మనం ఎప్పటి నుండి ప్రేమించుకుంటున్నాం? 2 years ముందు కదా. మనం ఎన్నిసార్లు ముద్దులు ఇచ్చుకున్నాం ఆన్లైన్ లో? చాలా సార్లు. బెంగళూరులో సాఫ్ట్వేర్ వేయండి, నన్ను ప్రేమిస్తున్నావు అంటే గ్రేటా కాదా? అది నాకు ఎవరు లేరని మా ఫ్రెండ్స్ అన్నారు. మాట్లాడతావా? ఇస్తాను రిత్విక్, కలుస్తాను కూడా. ఆయన తప్పిస్తున్నాను నన్ను కలవాలని. రిత్విక్, నా ఫ్రెండ్ నన్ను ఇన్సల్ట్ చేశాడు, కొద్దిగా మాట్లాడతారా? మాట్లాడండి. హలో హలో, చెప్పండి. బ్రదర్, హాయ్. హాయ్. యా, దేవసేన ఫ్రెండ్ అనమాట. సో మేము బయటకు వచ్చినాం అందరం కలిసి. ఓకే ఓకే. యా, బయటకు వస్తే ఇక్కడ పక్కన వేరే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉంటే సో నాకు కూడా ఉన్నారని చెప్పి చెప్తుంది నాతోని. సో నీకెవరు పడతారు అని చెప్పి కూడా మేము కామెంట్ చేసినాం అనమాట. సో నీకు కూడా బాయ్ ఫ్రెండ్ ఉంటాడా అని చెప్పి, అంటే నాకెందుకంటే బాయ్ ఫ్రెండ్సే ఉన్నారని చెప్పి చెప్పింది ఆమె.
సో సరే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదామంటే మీకు ఫోన్ చేసింది. సో నిజంగానే బాయ్ ఫ్రెండ్ బ్రో లేకుంటే ఏమన్నా చెప్పి పెట్టింది ఎప్పుడైనా ఇట్లా కాల్ చేసినప్పుడు చెప్పు అని? లేదు లేదు నిజంగానే బ్రో. 2 years నుంచి 2 years నుంచి లవ్ చేస్తున్నావు. రిలేషన్ లో ఉన్నారు, యాక్సెప్ట్ చేసిందా మరి మిమ్మల్ని? మీరు ప్రపోజ్ చేశారా ఆమె ప్రపోజ్ చేసిందా? నేనే ప్రపోజ్ చేశాను. మీరు ఏం నచ్చి ప్రపోజ్ చేసారు బ్రో? ఇంకా ఏంటి బ్రో, మనసు బ్రో, మనసు చూసాను. మనసు. మరి ఆమె ట్రాన్స్జెండర్ కాదంట, ఏమిటి ఏం లేదంట? ఆయన అంత కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు తెలుసా మీకు ట్రాన్స్జెండర్ కాదని? తెలుసు తెలుసు. తెలిసే లవ్ చేసినావా? తెలిసే లవ్ చేశాను. ఓ, ఏం చేస్తుంటారు బ్రో మీరు? నేను సాఫ్ట్వేర్. ఓ సూపర్. సాఫ్ట్వేర్ ఎక్కడ? బెంగళూరు. బెంగళూరు. కలిసారా ఎప్పుడైనా ఇద్దరు? మీరండి మరీ మా boyfriend మరీ అంత టెన్షన్ పెట్టద్దు. చాలా కలిసాం. కలిసారా? కలిసాం. సో ఎలా ఉంటుంది బ్రో మీ ఫీల్ కలిసినప్పుడు? ఎలా ఉంటుంది నేను చెప్తాను. అంటే ఉంటది కదా, యాజ్ ఎ ఫ్రెండ్ గా అడుగుతున్నాను నేను మిమ్మల్ని. చెప్పొచ్చు, పర్లేదు. ఎవరు లేరు, నేను దేవసేన ఇద్దరమే ఉన్నాం. సో స్పీకర్ పెట్టినా తను కూడా ఉంటుంది. దేవసేన నేను ఇద్దరం పక్కనే ఉన్నాము, ఎవరు లేరు, ఫ్రెండ్స్ ఎవరు లేరు, మేము ఇద్దరమే ఉన్నాము. సో ఇక్కడ డిన్నర్ కి వచ్చాం అనమాట, అందుకే కాల్ చేసిన. డిన్నర్ కదా, లంచ్ అండి. పంచా. ఎలా ఉంటుంది బ్రో మీ ఫీల్ కలిసినప్పుడు? అంటే ఉంటది కదా మనకంటే ఒక ఫీల్ ఉంటది, ఆ ఫీల్ తనతో వచ్చిందా మరి? వచ్చింది బ్రో. సో నిజంగా నువ్వు గ్రేట్ బ్రో. సో మీకు ఏమి ఇష్టం దేవసేనలో? మీకు అంటే ఏమి ఇష్టం ఎక్కువ? కళ్ళు, కళ్ళు, పెదాలు. కళ్ళు, పెదాలు. నిజంగా ఇతను కూడా పెదాలు చూసే పడిపోయినంట ఇప్పుడు. సో మరి ఇప్పుడు లిప్ లాక్ ఇచ్చావా? అడగను బ్రో తన్నే. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఇబ్బంది పెట్టినందుకు సారీ. ఇస్తున్నా బ్రో. ఎన్నిసార్లు ఇచ్చావు లిప్ లాక్? ఓకేనండి, బాయ్. బాయ్ అంతేనా? బేబీ మళ్ళీ మాట్లాడతా. బేబీ లవ్ యూ ఏం లేవా? తర్వాత నైట్ మాట్లాడుకుంటాం, ఓకేనా? అన్ని నీ ముందు మాట్లాడుకో. ఉంటా బా డార్లింగ్, బాయ్. ఓకేనా? నిజంగా నమ్మలేకపోతున్నాను. అంత డేర్ అండ్ డాష్ గా చెప్తారా? ఒక సాఫ్ట్వేర్ ఉండి బెంగళూరులో జాబ్ చేసుకుంటా. సో దేవసేన బాయ్ ఫ్రెండ్ అంటే గ్రేట్ అసలు. నాకేం కావాలన్నా విత్ ఇన్ సెకండ్ పార్సల్ వస్తాయి నా దగ్గరికి. అన్ని అంటే ఏం కావాలంటే ఎగ్జాంపుల్ కావాలంటే అవి డ్రెస్ కావాలంటే డ్రెస్. డ్రెస్సులు ఎలాంటివి వేస్తారు? ఇలాంటి డ్రెస్సులు ఎక్కువేస్తారా? చాలా. నేను అన్ని ఎన్ని వీడియోలో ఏ రకాలు వేస్తాను చూసా. ఎక్కువ టీ షర్ట్లు వేస్తాను. నాకు చాలా రకాల డ్రెస్సులు ఉన్నాయి. అంటే ఇవి కుర్తాలు, పైజామాలు అన్ని రకాలు ఉన్నాయి. కానీ ఎక్కువ న్యాచురల్ గా టీ షర్ట్ వేసుకుని ఉంటాను అంతే. పెద్దగా మేకప్ కాను. ఈ రోజు మేకప్ అయ్యాను మీ ఇంటర్వ్యూకి వస్తా అంతే. స్మార్ట్ కనిపించాలని చెప్పి. బాగున్నానా? బాగున్నారు. మీరు కూడా బాగానే ఉన్నారు. మా సాఫ్ట్వేర్ నా లవర్ కన్నా నువ్వు కూడా కొద్దిగా బాగున్నావు. ఆయన ఇంటే బాధపడిపోతారు పాపం. అంతేనా? సో నాకు ఉందిలే ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్. కానీ మాకున్నారు. ఇంకొక చేయాలి. ఇంకో బాయ్ ఫ్రెండ్ కి. ఇంకో బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నారు. అమ్మో, ఒకసారి చెయ్యి. బాయ్ ఫ్రెండ్స్. చూస్తా, బాయ్ ఫ్రెండ్ అంటే ఫీల్ అవుతుంది, బాయ్ ఫ్రెండ్స్ అంట. సో నిజంగా చెప్తున్నా, అయితే మేము ప్లాన్ చేసిన ఇంటర్వ్యూ అయితే అసలుకే కాదు, అలాగే ఇది స్క్రిప్ట్ కూడా అసలుకే కాదు. తనకు మీకు తెలుసా నేను అసలు ఫోన్ చేపిస్తాను? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక బాయ్ ఫ్రెండ్ చూసావు, ఇంకో బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడతాను. ఇంకో బాయ్ ఫ్రెండ్ కూడా ఉందా? ఒకరేంటండి, చాలా మంది ఉన్నారు. మీరు మాట్లాడుతుంటే చేస్తూనే ఉంటా కాల్స్. చేయమంటారా? అంటే మోసం చేసాడు తప్పు కదా. ఎందుకండి, నేనే మోసం చేయట్లేదు. అంతమంది నన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు నేను అన్నాను. అందరిని సాటిస్ఫై చేస్తున్నా. అందరినీ న్యాయం చేయాలి కదా. సాటిస్ఫై చేస్తావు అందరిని? చెయ్యాలి కదా. చేస్తావా? మరి ప్రేమించిన వాళ్ళని ఎవరైనా సరే, ఎవరైనా ప్రేమిస్తే డిసప్పాయింట్ చేయొద్దండి. అందరినీ ప్రేమిస్తున్నట్టు ఉండండి. ఓకేనా? అట్లా మోసం చేయొద్దండి. ఓకేనా? అందరిని సాటిస్ఫై చేస్తున్నా. మాటల వరకే. నేను ఎవరిని అది సాఫ్ట్వేర్ అన్నాను కదా, ఆయన హార్ట్ఫుల్ గా ప్రేమిస్తున్నాడు, ఇష్టపడుతున్నాడు. ఎంతమంది సాటిస్ఫై చేసినావు? నేను ఇంకా ఎవరు సాటిస్ఫై చేయలేదు. ఎవరు చేయలేదు. ఇంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఎందుకు మరి? అలాగే మెయింటైన్ చేస్తున్నా. అంటే మెయింటైన్ అంటే వాళ్ళు కూడా ఏదో ఒక ఆశ పడతారు కదా. వాళ్ళు కూడా కలవాలి దేవసేన అని అనుకుంటున్నారు. కలుస్తారు, రీల్స్ చేస్తాం, ఇంకా డిన్నర్ చేస్తాం, ఇంకా పబ్కి వెళ్తాం, ఇంకా డ్రింక్ చేస్తాం, ఇంకా అలా సరదాగా చల్లటి వాతావరణం తిరుగుతాం బైక్ లో. తిరిగి ఏం చేస్తారు? తిరిగిన తర్వాత ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చి హక్ చేసుకుని పడుకుని నిద్రపోతాం. హక్ చేసుకుని అంతే, హక్ చేసుకుని గట్టిగా నిద్రపోతాం అంతే. అంటే ఎట్లా ఫీల్ ఎట్లా ఉంటది మీకు? ప్రేమగా, ఆప్యాయతగా. దాని తర్వాత నిద్రపోతాం అంతే. ఏం చేయరు అయితే? నిజం చెప్పాలి, మీకు మీ కెమెరాలు నేను చిక్కనండి. మీరు ఎంత తలకిందులు చేసినా ఇలాగే సమాధానం ఇస్తాను. హగ్ అయితే చేసుకుంటారు. హగ్గు ఇవ్వాలా కదా. అంత దూరం ప్రేమగా వచ్చినప్పుడు హగ్గు నా లిప్స్ మీద ఇష్టంతో వస్తారు.
ఇవ్వాలి కదా మరి అగ్గిస్తావు లిప్స్ మీద ప్రేమతో సగం ఎందుకు ఇస్తావు? లిప్స్ మీద ప్రేమతో వచ్చినప్పుడు ఒక కిస్ కూడా ఇస్తాను అనుకో. ఉమ్, ఇంకా అన్ని మీరు అడిగితే ఎలా మరి? ఉమ్, కొన్ని సెన్సార్ కట్టు ఉంటాయి. ఉమ్. అంతేనా? అంతే. ఎంత మరి స్వీట్ గా మాట్లాడుతున్నారు సార్ మీరు. మాట్లాడుతున్నానా? ఆ, చాలా Thank స్వీట్ you. గా మాట్లాడుతున్నారు. ఆ? ఈ స్వీట్నెస్ నచ్చే ఈ మధ్య ఛానల్ నాకు చాలా ఎక్కువ ఇంటర్వ్యూకి ఆఫర్లు ఇస్తున్నారు. ఉమ్. ఉమ్. సో నిజంగా అనమాట వైరల్ అయితే మళ్ళీ వైరల్ అవుతున్నావు మళ్ళీ అనమాట. వేరే మీ ఛానల్ ద్వారా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతే అంటవా? ఉమ్. సో చూసి వచ్చినట్టు. ఉమ్. ఉమ్. సరే ఇంకో బాయ్ ఫ్రెండ్ అన్నావు కదా, ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. ఓకే చేస్తాను. ఆ. అంటే నన్ను టెస్ట్ చేస్తున్నారా లేరని? నేను అసలు నిజంగా లిటరలీ ఐఎమ్ షాకింగ్. ఒక్క నిమిషం అండి. సో చూడొచ్చు కళ ముఖంలో ఫుల్ కళ. వైజాగ్ ప్రవీణ్. వైజాగ్, వావ్. వైజాగ్ ప్రవీణ్, బెంగళూరు సాఫ్ట్వేర్. హాయ్ ప్రవీణ్, హాయ్. ఎలా ఉన్నావు? నేను దేవసేన. హలో దేవసేనాని. హలో దేవసేనాని డార్లింగ్. హలో. ఇది ఇక్కడ ఏదో డిస్టర్బెన్స్ రావట్లేదు, మళ్ళీ చేస్తాను. వచ్చినప్పుడు చేయండి. డార్లింగ్ లవ్ యూ ఫస్ట్. ఉమ్. ఆరాట పడుతున్నాడు మళ్ళీ. ఆరాట పడుతున్నాడు. మరి నా return- ఫోన్ ఏమైంది ఏమైందని. అబ్బో. ఒక్కోసారి సిగ్నల్స్ తగలవు కదా, ప్రేమికుల మధ్య సిగ్నల్ తగలకపోతే ఎంత బాధగా ఉంటుందో అది ప్రేమించిన వాళ్ళకి తెలుస్తుంది. అంతేనా? ఉమ్. సిగ్నల్ కూడా జరిపేస్తా అంటావు. ఉమ్. హలో, హలో. వినిపిస్తోందా? సిగ్నల్స్ ప్రాబ్లం ఉమ్. కానీ వదలను. అంతే. అంతేగా, దేవసేన పట్టు వదిలితే వదిలే ప్రసక్తే ఉండదు. ఉమ్. అక్కడ అంటే కావాలంటే ఏదైనా సరేనా, ఇది కావాల్సింది. ఒకటేనా? ఏదైనా అంటే అది కూడా అక్కడికి వెళ్ళాలంటే వెళ్ళి తీరుతా. ఎక్కడికి? ఎక్కడికైనా. అక్కడికి అక్కడికంటే ఎక్కడికైనా ఏదైనా ప్లేస్ వెళ్ళి తీరుతాను. ఉమ్, ఆ ఇక్కడ ఇది తినాలంటే తిని తీరుతాను. ఉమ్, ఒక ఫ్రెండ్ తో మాట్లాడితే మాట్లాడి తీరుతాను. ఉమ్. ఇప్పుడు ఈ ఛానల్ దగ్గరికి వెళ్ళాలి, ఇంటర్వ్యూ కనుక్కున్నాను, వచ్చి తీరాను. అంతే అంటావు. అనుకున్నది పక్క సాధిస్తా అంటావు. సాధిస్తా. ఒక్కసారి మా కోసం ఆ ఎక్స్ప్రెషన్ ఒకసారి. పక్కా సాధిస్తా. ఇంకా ఇంకా అంటే ఆ, సరే నేను ఉండండి, నా బాయ్ ఫ్రెండ్ చేయాల్సిందేనండి, అయ్యో చెయ్యి. ఎందుకంటే నన్ను మళ్ళీ ఫీల్ అవుతారు. ఉమ్. సో సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ ఉంది. మొత్తం సంతోషం. హలో. హలో. ప్రవీణ్, హలో. వినిపిస్తోందా? హలో. సిగ్నల్స్ ప్రాబ్లం. అయ్యో ఏం బాధపడట్లేమా. ఇంటర్వ్యూ అయిపోయే లోపల మళ్ళీ చేద్దాం కాల్. ఖచ్చితంగా చేద్దాం. నేను కొన్ని ఒక్క నిమిషం ఉండండి. మళ్ళీ చేస్తున్నారా? సరే చేస్తున్నారు. హలో ప్రవీణ్. ప్రవీణ్, చెప్పు. ఉమ్. ఎక్కడున్నావు డార్లింగ్? కొంచెం బయటకు వచ్చున్నా అది. కాదు, నాకు బాయ్ ఫ్రెండ్ లేరు, నన్ను ప్రేమించే వాళ్ళు లేరని నా పక్కన ఫ్రెండ్స్ అంతా ఇన్సల్టింగ్ చేస్తుంటే చేశాను. ఎవరు చెప్పింది? అయితే నీకు ఫ్రెండ్స్ ఎవరున్నారు? బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు అని అన్నారు. అవునా? నీకు అంటే ఇష్టం లేదా? నన్ను ప్రేమించట్లేదా ప్రవీణ్? ప్రేమిస్తున్నాగా. ఐ లవ్ యూ దేవసన. ఐ లవ్ యూ డార్లింగ్, ఐ లవ్ యూ సో మచ్. నేను ఫ్రెండ్స్తో లంచ్కి వచ్చానా, అక్కడ వేరే లవర్స్ ఉంటే వాళ్ళని చూసి నన్ను ఇన్సల్టింగ్గా నీకెవరున్నారు, నీకెవ్వరు లేరని నా ఫ్రెండ్ ఒక అతను అంటే బాధ వేసింది. ఆ మాట అంటే నీకు కాల్ చేశాను. నువ్వు వైజాగ్ రమ్మని ఎన్నిసార్లు పిలిచావు నన్ను? చాలా సార్లు పిలిచిన. నీకు నేనున్నా దేవసన. నీకు ఎవరున్నారు లవర్స్? నేను ఉన్నాగా నీకు. ఐ లవ్ యూ చెప్పు. ఏమంటే ఇష్టం నీ లోపల? ఐ లవ్ యూ డార్లింగ్. నేనంటే ఎందుకు ఇష్టపడుతున్నా కూడా అడుగుతున్నారు వాళ్ళు. అంటే ఇష్టం దేవసన నాకు. అదే ఎందుకు, ఏం చూసి? నీ మంచి మనసు, నువ్వు గాని నీ క్వాలిఫికేషన్ గాని బాగా నచ్చుద్ది నాకు. థ్యాంక్ యూ. ఇంకా ఇంకా అంటే చెప్పాలంటే చాలా ఉండదు, కానీ రోజు కూడా పట్టదు. కాదు, నా ఫేస్లో ఏవి చూసి ఎక్కువ ఇష్టపడతావు? నీ ఫేస్ అంటే లిప్స్. లిప్సే. మాట్లాడతారా అండి? నా ఫ్రెండ్ మాట్లాడతారా? నా బాయ్ ఫ్రెండ్ ఇంకేం మాట్లాడతారులే. సాయంత్రం కలుద్దాము. వైజాగ్లో ఉండి ఎలా? రేపు కలుద్దామా? ఎప్పుడు వస్తావు నా దగ్గరికి, హైదరాబాద్కి? నేనా వస్తాను. ఇప్పుడు రమ్మంటే కళాలను ఉంది కదా కూడా, ఇప్పుడు రమ్మంటే అప్పుడు. ఈరోజు నైట్ ఎక్కేసేయాలి. సరే ఓకేనా? పక్క పక్క రేపు మార్నింగ్ లోపల నీ ముందు ఉంటాను. వచ్చేటప్పుడు ఎక్కడికైనా వెళ్ళి రమ్మని చెప్పు. వచ్చేటప్పుడు ఎక్కడికైనా పోయి రమ్మని చెప్పు. ఎక్కడికి ఎత్తుకెళ్తాడు? నా దగ్గరికి వస్తాడు. వస్తున్నాను నీ దగ్గరికి, మరి తీసుకొచ్చుకోమని చెప్పండి. నాకు అంటే ఏంటి అది? ఏమండి
నా కోసం ఓ మంచి గిఫ్ట్ తీసుకుంటా, ఓకేనా? ఓకే, ఏం కావాలి? రాత్రి చెప్తా. అంటే రాత్రి ఇప్పుడు మీరెందుకు నా సరే ఉంటా డార్లింగ్. ఒక్కసారి ఇదిగో ఇది అతను మాట్లాడతాడంట. ఏం పేరు? ప్రవీణ్, వైజాగ్. హలో బ్రదర్, హాయ్ ప్రవీణ్. హాయ్ 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 బ్రో. హాయ్ బ్రో. ఈ దేవసేన ఏమైతుంది నీకు? ఏంది? దేవసేన ఏమైతుంది నీకు అంటున్నా? నాకు లవర్ ఆ? లవర్ లవర్. లవరా? ఏం చూసి లవ్ చేసినావు దేవసేనలా? దేవస్థాన అది మంచి పనులు, కానీ దాని లిప్స్ బాగుంటాయి. దేవస్థానికి హార్ట్ మంచిది. హార్ట్ మంచిది. కలిసినావు ఎప్పుడైనా? కలిసిన అంటే 2 times కలిసిన, నార్మల్ గా బయట మనం హోటల్లో కలిసినాము. తర్వాత నేను వైజాగ్ లో ఉన్నాను, తర్వాత కలవాలని ఉన్నా కానీ కుదరలేకపోయింది. కానీ రమ్మంటుంది ఈ రోజు సాయంత్రం. రెడీ ఉన్నావు అయితే ఇక్కడ రావడానికి? రెడీ ఉన్నావు అనమాట హైదరాబాద్ కి? రెడీగా ఉంది. సో మరి ఏంటి కలిసినప్పుడు ఫీల్ ఏంటి దేవసేన చూసిన తర్వాత? అంటే అదొక ఎప్పుడో ఎన్నో సంవత్సరాల తర్వాత కలుస్తాం కదా, ఎన్నో నెలలు కానీ నెలల తర్వాత అదొక ఫీల్ అంతే, హ్యాపీనెస్. అవు బ్రో, ఇప్పటిదాకా నేను విన్నా ఆమె నీతో మాట్లాడుతుంటే. వచ్చేటప్పుడు ఎడికి పోయి రమ్మని చెప్పింది, నైట్ చెప్తా అని చెప్తుంది. ఏంది అది నాకు అర్థం కాలే. అర్థం కాలేదు. అది మా పర్సనల్ అని చెప్పబ్బా, అన్ని తలకిందులు చేస్తున్నాడు ఈయన. వచ్చేటప్పుడు ఒకటి చెప్తా అది తీసుకొని రమ్మని చెప్పింది కదా, గిఫ్ట్ సంబంధించి. నైట్ చెప్తా అని చెప్పింది. అంటే ఏదన్నా డౌట్ తో అడుగుతున్నా తెలియక. తను తీసుకుంది, తను ఎంతమంది అసలు అప్పుడు నా ఇష్టం ప్రకారం నేను ఏదైనా చేస్తాను. అదే వాళ్ళు నైట్ పర్సనల్ గా నైట్ చెప్తా అన్నది కదా. సో నైట్ అంటే నాకు కొంచెం ఏదో డౌట్ వచ్చి అడుగుతున్నా నేను. ఇంకేం నవ్వుతున్నాం అంటే ఏదో ఉంది లే బ్రో. దాంట్లో నార్మల్ గా క్యాజువల్ గా ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఓకే ఓకే, నైట్ టైంలో సీక్రెట్స్ ఉంటాయేమో మీకు. సరే, ప్రేమ జంటలను డిస్టర్బ్ చేయలేను. సో బీ హ్యాపీ. ఓకే 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 బ్రో. ఒకసారి ఐ లవ్ యూ చెప్పు బంగారు. ఐ లవ్ యూ దేవస్థానం. ఐ లవ్ యూ డార్లింగ్, ఐ లవ్ యూ. బాయ్ బై బై. బాయ్. అమ్మయ్య, ఫీల్ అసలు మీ లిప్స్ అంటే చాలా ఇష్టం అంట. మరి ఎంతమందికి ఇష్టం నీ లిప్స్? చాలా మందికి ఇష్టం. ఇచ్చిన నా వీడియోలలో లిప్స్ చూసి ఎంతమంది కామెంట్స్ ఎలా పెట్టారు చూసావు కదా. ఎంతమందికి ఇచ్చావు నీ లిప్స్ అంటున్నా? నా లిప్స్ ఎవరికి ఇంకా ఇవ్వలేదు, ఇంకా ఎవరికి ఇవ్వలేదు. 2-3 సార్లు కలిసారంట మీతో? కలిసాము జస్ట్. ఇంకా వేరే టాపిక్ మార్చరా. ఇంకా నా బాయ్ ఫ్రెండ్స్ గురించేనా మీకు ఎప్పటికీ? జలసా? జలసి. సిగ్గైతుందా? సరే, నేను ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెషన్స్ చెప్తా. నేను కొన్ని ఆ మూమెంట్స్, కొన్ని వర్డ్స్ చెప్తా, దాని తగ్గట్టు మీరు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఏం ఎక్స్ప్రెషన్స్ అండి? నేను చెప్తా. ఇప్పుడు నేను నా బాయ్ ఫ్రెండ్స్ ఎందుకు మాట్లాడిచ్చానంటే, చాలా మందికి దేవసేనకి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా, అది ఉంటారా, ఊరికే యాక్టింగా అనే డౌట్ మీకు క్లారిటీ ఇవ్వాలని నా బాయ్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, చాలా మంది ఇష్టపడుతున్నారు. అదే డౌట్ చాలా మంది నన్ను అడిగారు కాబట్టి సో మిమ్మల్ని అడగడం జరిగింది. అడిగారు. నా ప్రశ్న నా పక్క కూడా అలాగే ఉంది కాబట్టి మాట్లాడిచ్చాను. అంతేగాని దేవసేన అంటే ఏదో పెద్ద అన్నట్టు నా గొప్పతనం నా చూపించుకోవాలనే ఉద్దేశంతో నేను చేయలేదు. కేవలం ఆ డౌట్ క్లారిఫై చేసుకోసం నా ఇద్దరిని ఎగ్జాంపుల్ ఇచ్చాను. అలా ఇద్దరితో పాటు 20 మంది కాదు 2,000 మంది కూడా ఉండొచ్చు. అట్ ఏ టైం 20 మంది వస్తే ఏం చేస్తావు? రానివనుగా, దేవసేన మాటల వరకు ఎవరిని రానివను. అంతేనా? క్యూట్ గా మాట్లాడుతున్నా తెలుసా. నేను కొన్ని ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తా, అంటే చెప్తాను నేను మీకు. సో ఆ ఎక్స్ప్రెషన్ మీరు ఇవ్వాలి, ఓకేనా? సో హ్యాపీ ఉన్నప్పుడు దేవసేన ఎట్లుంటది? చాలా అంటే ఎక్స్ప్రెషన్ నుంచి కావాలి నాకు. నవ్వేస్తా, పిచ్చిగా నవ్వేస్తా. హ్యాపీనెస్ వచ్చినప్పుడు అందరిని నవ్విస్తా, గలగల మాట్లాడేస్తా. మీరు మాటలతో కాకుండా నాకు ఎక్స్ప్రెషన్ తో కావాలి. అదే కదా ఇప్పుడు మన గేమ్. ఇలా నవ్వేస్తాను. హాయ్ అండి, బాగున్నారా? యాంకర్ గారు బాగున్నారా? మీకు కూడా కాల్ చేసి ఎలా ఉన్నారండి, ఏం తిన్నారండి, ఏం చేశారండి, ఇప్పుడు ఈరోజు ప్రోగ్రామ్ ఏంటి, మా ఇంటికి డిన్నర్ రావచ్చు కదా, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఇలా ఆనందంలో అలా మాట్లాడేస్తా అందరితో. దేవసేన కోపం వస్తే ఆ కోపం చాలా భయంకరంగా ఉంటుంది. ఎక్స్ప్రెషన్ వస్తలే నాకు. ఎక్స్ప్రెషన్ చూపించి చెప్పాలనా? ఎక్స్ప్రెషన్ మస్ట్ ఎక్స్ప్రెషన్. నాకు ఫోన్ చేసి పనే వచ్చింది. మీరు నాకేం మాట్లాంటాయి మీకు? అనవసరంగా నాతో మాట్లాడాలని ట్రై చేయొద్దండి, ఓకేనా? నాకు చాలా చిరాకుగా ఉంది, నాకు కాల్ చేయొద్దు. నాకు ఎవరితో మాట్లాడడం లేదు, నేను ఎవరితో మాట్లాడను, అంతే. దయచేసి నాకు కాల్ చేయొద్దు, నాతో మాట్లాడద్దండి. నేను ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం, అమ్మో అంతే.
అంత ఫైరా? కోపం వస్తాయి. ఓకే. సో 3 వస్తే ఇన్ని నవరసాలలో చూపిద్దామని ప్లాన్ చేశారా? ఎట్లుంటది 3 వస్తే? ఏమండి ఎక్కడున్నారు? నాకు అదే వర్షం పడుతోంది, చల్లటి వాతావరణం. అసలు ఎలా ఉందంటే ఎక్కడున్నాను చెప్పు, వెంటనే వచ్చేసి అలా బయటకు వెళ్దాం. కారు ఉందా, బైక్ ఉందా, దేంట్లో బయటకు వెళ్దాం రా. అబ్బా ప్లీజ్, నాకు ఎలాగో ఉంది, ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి, వచ్చేసే ప్లీజ్. అలా ఫీలింగ్స్ వస్తాయి. ఈ 3 ఛాలెంజ్ ఎక్కువ వద్దు. ఇన్ని యాంగిల్స్ ఉన్నాయి మీ లోపల అయితే. ఇలా యాంగిల్స్. వామ్మో. సో ఇంకోటి మీ లిప్స్ తో మీరు ఎక్స్ప్రెషన్ ఇస్తారు కదా, అది అది చాలా మంది అడుగుతారు. లిప్స్ ఇట్లా కదిలిస్తారు కదా, అట్లా కదిలించని. అది వీడియోని బట్టి వస్తుంది ఆ లిప్స్. ఒక్కసారి ఇప్పుడు రాదండి. ఒక్కసారి నా కెమెరా చూసి ఫోకస్. రాదండి, వీడియోని బట్టే వస్తుందండి. ఆ వీడియోని బట్టే నాకు తెలియకుండా నా లిప్స్ అవే షేక్ ఇస్తాయి. ఒక్కసారి ఇక్కడ కెమెరా, నా కెమెరా చూసి. రాదు. కెమెరామెన్ చూసి ఒకటే సిగ్గుపడుతున్నావు. లేదండి, క్యాజువల్ గా మాట్లాడుతున్నా. చెప్పండి ఇంకా. అడిగేసేయండి త్వరగా, మళ్ళీ నా బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, వెళ్ళాలి. ఇప్పుడు ఏం చేస్తావు పోయి? ఇప్పుడు ఈవినింగ్ కాఫీ వేడిగా తాగేస్తాను. మీరు బాగా నాకు చికాకు తెప్పించేసరిగా నా బాయ్ ఫ్రెండ్స్ మాట ఎత్తి హెడేక్ గా ఉంటే ఆ కాఫీ తాగేస్తాను. అలా రెస్ట్ తీసుకున్నాక నైట్ డిన్నర్ కి వెళ్తాను. ఎక్కడికో చోటికి ఫ్రెండ్ పిలుచుకొని. ప్రాసెస్ ఎప్పుడు వెళ్తున్నా మీరు చూస్తుంటారుగా, ఎప్పుడు పార్టీలు, ఎప్పుడు రెస్టారెంట్లు, ఎప్పుడు పబ్బులు. దేవసేన అసలు ఏం ఎంజాయ్ చేస్తున్నావు అంటారు నా కామెంట్లలో, చూస్తారు. సో కళ్ళతో కూడా ఎక్స్ప్రెషన్ ఇస్తామంట. మీరేంటండి నా కళ్ళలో కలిపెట్టాలి. ఇయ్యండి, మీరే అడగండి, ప్రైజ్ ఇచ్చి మాట్లాడగండి. సడన్ గా ఒక అతను నచ్చిండు నీకు. సో అతను నచ్చిండు. సో అతను చాలా మంది జనాల మధ్యలో ఉండు. సో అతను పక్కకి పిలవాలి. ఎట్లా పిలుస్తావు? మొన్న కంటితోనే ఎక్స్ప్రెషన్. ఒక హోటల్కి వెళ్ళాము అంత ఫ్రెండ్స్ అంతా. ఒక అతన్ని ఇట్లా కూర్చోని దానికి కళ్ళతో ఎక్స్ప్రెషన్ చేసా. కళ్ళతో చేస్తే అట్లా చక్కగా వచ్చి నా పక్కన కూర్చున్నాడు. ఈ పక్కన ఫ్రెండ్స్ అంతా ఆ పక్కన ఉన్నాడు, మేము పిలిస్తే కూడా పలకలేదు. ఒక్క దెబ్బకు నువ్వు ఎలా సాగి చేసావు చెప్తే అవసేనా, ఎలా సాగి చేసావు, నీ పక్కన వచ్చి ఒక్క సెకండ్ వచ్చి కూర్చున్నాడు అన్నారు. ఆటోమేటిక్గా ఇట్లా అన్నా అంతే, వచ్చేసి కూర్చున్నాడు అంతే. అంత వాల్యూ మీ ఎక్స్ప్రెషన్స్ కి. సరే, ఇంకా దేవసేన రీల్స్ కాకుండా పాటలు కూడా చాలా బాగా పాడుతుంది అని చెప్పి నేను విన్నా. సో ఒక పాట. అయ్యో నన్ను చూస్తున్నారు, ఏమైందని అలా చూస్తున్నారు? సంధ్యారాగం చంద్రహారతి పడుతున్న వేళ, మసక చీకటి మధువారతి పాడుతున్న వేళ, ఓ శుభముహూర్తానా తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు, మదిలో నా కదిలాయి ఎన్నెన్నో కథలు, ఎన్నెన్నో కథలు. జో అచ్యుతానంద జో జో ముకుంద రామపు పరమానంద లాల గోవింద జో జో. ఏ తల్లి కుమారులో తెలియలేదు గాని ఎంతటి సుకుమారులో తెలుసును నాకు, ఎంతటి మగధీరులో తెలియలేదు గాని నా మనసును దోచిన చోరులు మీరు. వలచి వచ్చిన వనితను చులకన చేయకు, తప్పులుంటే మన్నించి ఒప్పులుగా భావించి చప్పున బదులివ్వండి, చప్పున బదులివ్వండి. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు, మదిలో నా కదిలాయి ఎన్నెన్నో కథలు, ఎన్నెన్నో కథలు. పాటతో పాటు ఫీల్ తో పాటు ఎక్స్ప్రెషన్ అన్ని కలిపితే ఒక దేవసేన. ఈ పాట చాలా మందికి లైవ్ లో పడితే చాలా మందికి ఇష్టం. కోదాల్లో మా ఫర్జానా ఉంది, మా ఫర్జానా అంటే ఈ పాట పడితే పిచ్చి ఇష్టం. మళ్ళీ వాడక్క మళ్ళీ వాడక్క మళ్ళీ వాడక్క అని చాలా లైక్ చేస్తుంది ఈ సాంగ్ అంటే. సో ఇంకో పాట కూడా మీరు చాలా బాగా పాడతారు. సో ఆ పాట నేను కూడా విన్నా, బావలు సాయి అనుకుంటా. అది కావాలన్నా అంటే ఒకవేళ నీకు పాట రాకపోయినా కూడా మా వాళ్ళని ఊహించుకో. అలా నాకు పాటలు వస్తాయనుకో, సడన్గా ఇలా అడిగేస్తే మాటలకే లోబడని
పేటదానని నేను మాటలకే లోబడని పేటదానని నేను చిల్లరుంటే అల్లరంత నీదే ఇచ్చినోడే నచ్చుతాడు నాకు చిల్లరుంటే అల్లరంత నీకే ఇచ్చినోడే నచ్చుతాడు నాకు పైట జారిన రంగసాని నేను రాత్రిరంతా తైతక్కలేరా బావలు సయ్యా మీరు మడతలో సయ్యాలి రింబోల బావాడేనా సూపర్ పాడిరు. గుర్తుర్రా బావాలు గుర్తొచ్చిర్రా? గుర్తుకొచ్చారు. ఇష్టమైన బావ పేరు ఏం పేరు? బావనా బావలు? అది బావలు అక్కడ కూడా బావలే ఉన్నారు, చాలా మంది బావలు. చాలా మంది సాటిస్ఫై చేస్తున్నారు ఏదైనా. బావలు చాలా మంది ఉన్నారు. సో మొత్తానికి అయితే ఇలా గడుస్తుంది మీ లైఫ్. ఇలా గడుస్తుంది అంటే ఎలా గడుస్తుందంటే నేను హ్యాపీగా ఉంటున్నాను, అందరిని హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను, నవ్విస్తున్నాను. లైఫ్ లో ప్రతి మనిషికి ఒక అగాధం ఒక విషాదం ఉంటుంది. అవి తలుచుకుంటూ పోతే ముందుకెళ్ళలేరని నన్ను స్ఫూర్తిగా తీసుకొని నవ్విస్తున్నామని కోరుకుంటున్నాను. అంత తప్ప నాలో ఎటువంటి దురుద్దేశాలు ఉండవు, ఎలాంటి చెడు ఉద్దేశాలు ఉండవు. కేవలం అందరు నవ్వించడానికి వరకే ఈ ఎక్స్ప్రెషన్స్. ఓకేనా? సో మరి ఎప్పుడు మారుతున్నారు? ఏంటండి మారుతున్నారు? ఎప్పుడు మారుతున్నారు? ఇంకేం మారలే అన్న? ఇంకేం ఏం మారడము? ఎప్పుడు మారుతున్నారు? అలా డైరెక్ట్ గా అడగండి. ట్రాన్స్ గా మారడం అంటే అది మరొక జన్మ. అర్థమైందా? ఆషామాషి పని కాదు. ఫైనాన్షియల్ గా ఆర్థికంగా ఎంత ఖర్చు పెట్టినా కూడా అది చాలా ధైర్యంతో కూడిన పని. అది మరొక జన్మ. కాబట్టి ట్రాన్స్జెండర్స్ ఎంత తెగించి ఎంత జీవితంలో ఎన్ని స్ట్రగుల్స్ ఎదుర్కొని వాళ్ళ అమ్మాయిగా మారుతారు. డబ్బు పక్కన పడేయండి, అది ఎన్ని లక్షలైనా పెడతారు, అది కాదు. ఆ ధైర్యము అలా మారిపోవాలనడం అనేది అది చాలా ఒక మరీ జన్మెత్తినట్టే. అంత కష్టపడి మరో జన్మెత్తి వాళ్ళు అలా అయినప్పుడు వాళ్ళను ఎంతో గౌరవిద్దాం, విలువిద్దాం. ఎందుకంటే ట్రాన్స్ కూడా చాలా తక్కువగా చూస్తారు. వాళ్ళకు ఒక మనసు ఉంటుంది, వాళ్ళకు కొన్ని అభిరుచులు ఉంటాయి, వాళ్ళకు ఒక విలువలు ఉంటాయి. కాబట్టి ట్రాన్స్జెండర్స్ని కానీ ఇలా హిజ్రాస్ని కానీ వీళ్ళని దయచేసి వాళ్ళని గౌరవించి వాళ్ళ మనోభావాలకు విలువనిచ్చి వాళ్ళని కూడా సమాజంలో ఒక మంచి గుర్తింపించి గౌరవించండి దయచేసి. ఒక హేళనగా ట్రాన్స్ హీ అనడము, హిజ్రానా అట్లా ఎగతాళిగా అలా ఎందుకు పెడతారు? అది కూడా జీవితమే, అది కూడా భగవంతుడు ఇచ్చిన జన్మే. దయచేసి వాళ్ళని మాత్రం కించపరచాలనే ఉద్దేశం ఎవరికి రానివ్వద్దని గౌరవించండి. సో నిజంగా నేను కూడా చాలా మంది ట్రాన్స్జెండర్స్ ఇంటర్వ్యూ చేసిన, చాలా మంది ట్రాన్స్జెండర్స్ తో మాట్లాడినా. సో వాళ్ళు ఇప్పుడు ఒక డాక్టర్లు, ఒక లాయర్లు, అలాగే ఒక ఆర్టిస్టులు, ఒక యాక్టరు, చాలా పరంగా కూడా వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతున్నారు. అలాగే ఒక ట్రస్ట్ నడిపిస్తున్నారు. అందరూ ఒకేలాగా ఉంటారండి. వాళ్ళు కూడా మంచి మనసున్న వాళ్ళు ఉన్నారు. ఉదాహరణ తీసుకుంటే నాకు మా ఐషు మమ్మీ చాలా మంచి మనసున్న వ్యక్తి. అలాగే మా వరంగల్ మా రోజీ అత్త, రోజని వినే ఉంటారు. అలాగే చాలా స్నేహ, వరంగల్ స్నేహ, ఇట్లా మా బెంగళూరు నమితా మమ్మీ, ఇలాంటి చాలా మంది మంచి మనసుతో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని తీసుకోండి, ఆదర్శప్రాయంగా తీసుకొని మంచిగా ముందుకెళ్ళండి, మంచి కార్యక్రమాలు చేయండి. ఇంకా ఎవరైనా ట్రాన్స్ కావాలి అని తపనతో ఉండి పాపం కాలేక ఆర్థికంగా వెనకబడో లేక భయపడో కుటుంబంలో కొంతమంది భయపడో అలాంటి కాలేని వాళ్ళకు కూడా మీరు వాళ్ళకు ఒక చేయూతనిచ్చి మేమున్నామని భరోసానిచ్చి వాళ్ళ జీవితాన్ని కూడా ముందు తీసుకొచ్చి వాళ్ళని కూడా కాపాడండి. వాళ్ళకు కూడా కొద్దిగా జీవితాన్ని ఇవ్వండి. ఎందుకంటే కుమిలిపోతుంటారు ఏ దానికి నోచుకోక. కాబట్టి అటువంటి మంచి కార్యక్రమాలు కూడా చేయాలని కోరుకుంటున్నాను. ఈ సమాజంలో వాళ్ళు కూడా విలువ ఇవ్వాలని కోరుకుంటున్నాను. వాళ్ళని తక్కువ అంచనా చేసి హీనంగా చూడొద్దండి, వాళ్ళ మనోభావాలను దెబ్బతీయద్దండి. అంతే అంటాం. అంతే. సో నిజంగా వాళ్ళు కూడా చాలా గ్రేట్ అన్నమాట ట్రాన్స్జెండర్స్ కూడా. మరో జన్మెత్తి వాళ్ళు ట్రాన్స్జెండర్ అవుతారు. వాళ్ళు చాలా విలువ ఇవ్వాలి. అంటే మీరు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నారు అంటే మీ ఫ్యామిలీకి సంబంధించి కూడా. సో అంటే ఒక ఇంట్లో ఒక కొంచెం డిఫరెంట్ గా ఉన్నా కూడా ఫ్యామిలీ నుంచి ప్రెజర్స్ పెరుగుతాయి, చుట్టుపక్కల వాళ్ళ నుంచి కూడా అరే ఏంట్రా అని చెప్పి కూడా కొంచెం డిఫరెంట్ థాట్స్ మైండ్స్, ఇంట్లో వాళ్ళకి ప్రెజర్ ఉంటది. అలా మనం ఇంట్లో వాళ్ళను బయట వాళ్ళని ఎబ్బెట్టి కలిగించే విధంగా మన విషయాన్ని బయట వేసి అసభ్యకరంగా ప్రవర్తించకూడదు. ప్రవర్తన పక్కన పెడితే అంటే బయట తిరుగుతున్నప్పుడు మన వే ఆఫ్ వాకింగ్ మనల్ని బట్టి ఉంటుందండి, మనల్ని బట్టి ఉంటుంది.
ఇప్పుడు కొంతమందిని చూస్తే ముక్కాలనిపిస్తుంది, ఉమ్, కొంతమంది చూస్తే చాచి ఒకటి ఇవ్వాలనిపిస్తుంది. ఉమ్, మనం ప్రవర్తన బట్టి మన మాటను బట్టి ఉంటుంది ఏదైనా. ఉమ్, ఓకేనా? లోపం ఇచ్చారు, లోపం ఇచ్చిన దానికి ఇప్పుడు లోపం ఇచ్చారు భగవంతుడా, మనం పద్ధతిగా ఉందాం, గౌరవంగా ఉందాం, సంస్కారంగా ఉందాం అని అట్లా నడుచుకుంటూ పోతే వాళ్ళకి విలువలు ఉంటాయి. ఉమ్, ఆ లోపాన్ని మనం ఇంకా దాన్ని వచ్చే జన్మ కూడా ఇదే కంటిన్యూ కాకుండా మంచి పనులు చేసి మంచిగా ఉండి వచ్చే జన్మ మంచి జన్మ పుడదాము. కాబట్టి మంచిగా ఉందాం. ఉమ్. ఒకరిని బాధ పెట్టడము, ఒకరిని ఇన్సల్టింగ్ చేయడము, ఎగతాళి హేళనగా మాట్లాడడము, ఇలాంటివి తగ్గిస్తే ఎవరికైనా మంచి జన్మ వస్తుంది. రైట్. ఇంకోటి, దేవసేన బర్త్డే విష్ బీభత్సంగా చేస్తుంది. ఫారెన్ నుంచి కూడా చాలా మంది దేవసేన కాల్ చేసి ఆ బర్త్డే విష్ చేపించుకుంటున్నారు అని చెప్పి తెలిసింది. సో ఏంటి సంపాదన? బర్త్డే విషెస్ లో నా బర్త్డే బాగా జరిగింది అడిగారా? నా బర్త్డే కూడా బాగా జరిగింది. ఉమ్, దాని నుంచి కూడా చాలా మందికి టాపిక్ బాగా అవును. అల్సర్ లేపింది. నేను చాలా చక్కగా బాగా చేసాము. నా బర్త్డే కూడా బాగా జరిగింది. నేను బర్త్డే బాగా చేస్తాను. యాక్చువల్గా ఈ సోషల్ మీడియా రాకపోయినా కూడా పర్సనల్ కూడా మా మదర్ వాళ్ళు నా బర్త్డే చాలా హ్యాపీగా చేస్తారు. ఉమ్, నేనంటే చాలా ఇష్టం మా ఫ్యామిలీ మెంబర్స్కి కానీ నా ఫ్రెండ్స్కి కానీ. ఆల్మోస్ట్ ఇంక అందరితో మాట్లాడించలేము, అందరికి నేనంటే చాలా ఇష్టము. అలాగే సోషల్ మీడియాకి వచ్చాక ఇంకొక రకంగా ఓ రేంజ్కి వెళ్ళిపోయింది నా బర్త్డే అంటే. ఉమ్, దేవసేన బర్త్డే అలా రావడానికి కూడా కారణం, రీజన్ ఉంది. నేను ప్రతి ఒక్కరికి బర్త్డే విషయాలు చెప్తుంటాను. అవును, అదే అంటున్నాను నేను. ఉమ్, వాళ్ళు తన మన పేదవాళ్ళు ధనవంతులు అలా నేను ఆలోచించను. అంటే ఎంత తీసుకుంటారు బర్త్డే విష్ కి? నేను బర్త్డే విషెస్కి ఏనాడు డబ్బుతో, టిక్ టాక్ లో ఉన్నప్పుడు ఇప్పటి వరకు కూడా డబ్బుతో కంపేర్ చేసి కమర్షియల్ గా నేను ఎవరికి బర్త్డేలు చెప్పలేదు. పక్కా అంటారు. పక్కా పక్కా పక్కా. ఆధారాలతో నిరూపిస్తే? ఎవరిచ్చారు? అడుగుతున్నా, నిరూపిస్తే? ఎవరిస్తారు? ఆమె తీసుకోలే అంటారు కదా. నేను తీసుకోలేదు. పక్కా పక్కా. ఒకటి నాకు అనాలి. ఫారిన్ నుండి ఉన్నారు కదా, ఫారిన్ లో ఇక్కడ నుండి సెటిల్ అయిన వాళ్ళు, వాళ్ళ అభిమానంతో నాకు చాలా మంది పంపించారు ఉమ్, గిఫ్ట్ గా. ఉమ్. పంపించారు, నన్ను అడుగుతారు, కానీ మీరు అడగలేక గిఫ్ట్ గా పంపించారు. గిఫ్ట్ గా పంపిస్తారు. దేవసేన చాలా చక్కగా చెప్పావు, మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఫీల్ అయింది అంటే. ఇక్కడ ఉండే వాళ్ళు అక్కడ సెట్ అయిపోయాక వాళ్ళు సెలబ్రేషన్స్ అయిన వాళ్ళతో చేసుకోలేరు కదా, కుటుంబ సభ్యులు ఉండరు కదా. మన ద్వారా ఆ విషయం చెప్తే వాళ్ళకి ఒక హ్యాపీనెస్. ఆ వీడియో వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ ఫ్రెండ్స్ కి పంపిస్తారు. వాళ్ళ దేవసేన ఎంత హాటు, వీళ్ళు చెప్పకపోయినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత బాగా చెప్పింది ఆవిడ. సరే ఒక్కసారి నాకు విష్ చేయవా ఒకసారి? మీకా? అనిల్. ఉమ్, హాయ్ ఫ్రెండ్స్, మా అనిల్ హైదరాబాద్ లో ఉంటారు. మా అనిల్ బర్త్డే ఈరోజు, యాంకరింగ్ చేస్తారు ఆయన, క్యూబ్ ఛానల్ యాంకర్ ఆయన. ఆయన బర్త్డే ఈరోజు. హాయ్ అనిల్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే. ప్రతి సంవత్సరం లాగా బర్త్డే చేసుకుంటూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడు కోరుకుంటూ నీకు నా తరపు నుండి, మా దేవసేన గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క తరపు నుండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరి తరపు నుండి ప్రత్యేకంగా బర్త్డే విషయం చెప్తే మిమ్మల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ మీ దేవసేన. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ అనిల్. బై బాయ్. థ్యాంక్ యూ. అంతా సడన్ గా చెప్పేసిన, ఏదో సడన్ గా అడిగిన నా గురించి చెప్పు అని చెప్పి ఎప్పుడో చెప్పేసినావు. నాకు అది నేను నేర్చుకొని చెప్పాలి, నేను అది ఆటోమేటిక్ చెప్పేస్తుంటాను. అందుకే అసలు నేను చెప్పేటప్పుడు ఎవరైనా విన్నారంటే అసలు దేవసేన మీరు యాంకరా, అదేం దేవసేన ఒక నిమిషాలు అలా టకటక చెప్పేసావు. ఆ ఫేమస్ అయిపోయింది మీరు ఇక బర్త్డే విష్ కి. అంటే ఫారెన్ కంట్రీస్ నుంచి కూడా మీకు కాల్ చేసి దేవసేన బర్త్డే ఎప్పుడు విష్ చేస్తుంది అని ఒక 50 వచ్చేసేని 50 టకటక చేసేస్తాను. అన్ని టిక్ టాక్ లో కానీ యాప్ లో పెట్టలేం కదా, వరుసగా 50-20 పెట్టలేం కదా. కొన్ని వాళ్ళ వాట్సాప్ పంపించేస్తాను డౌన్లోడ్ చేసి. సో అట్లా. ఇంకోటి హ్యాపీ బర్త్డే బావా అనుకుంటే ఏ ఒక్కటి, ఏ బావ చేయాలి? ఏదో బావా అంటే చాలా మంది మిమ్మల్ని టచ్ కాలేకపోతారు, సో మీ ఏమంటారు మెసేజ్ చేయలేకపోతారు కదా. సో ఒకసారి బావాల గురించి నువ్వు చేసినావు అనుకో, ఎవరు బావ కావాలో వాళ్ళు బావా చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేసుకుంటారు. ఏ బావని మెన్షన్ చేసుకుంటారు. హాయ్ బావా, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ బావా. నువ్వు ప్రెసెన్స్ ఇలాగే బర్త్డే చేసుకుంటూ నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో భోగభాగ్యాలతో ఎప్పుడు నవ్వుతూ నవ్వి సంతోషంగా ఉండాలి మనస్ఫూర్తిగా బంధు కోరుకుంటూ నీకు బర్త్డే విషయం చెప్తున్నాను బావా. నువ్వు ఎప్పుడు నన్ను ప్రేమిస్తుండాలి, నీ ప్రేమ నాకు ఎప్పుడు దక్కాలని కోరుకుంటూ నీకు ప్రత్యేకంగా విషయం చెప్తున్నాను బావా. బాయ్ బాయ్ బావా. మీ బావకైతే ముద్దు ఇచ్చినావు. అందరికి ఇస్తాను, బావకి ఇస్తాను, మీకు ఇవ్వను. సో అలా ఇస్తాను, మా బావ హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతేనా? సో చాలా మంది బావాలు వైరల్ గా, ఇంకా వైరల్ గా ఇప్పుడు ఎవరు బర్త్డే స్టేటస్, ఇప్పుడు ప్రతి ఒక్కరికి బర్త్డే స్టేటస్ దొరికింది ఇది ఇప్పుడు. బాగా చెప్తున్నానండి, సూపర్ చెప్తున్నారు. మీరు టిక్ టాక్ లో ఉన్నప్పుడు చాలా వైరల్ అయిన మీ వీడియోస్. ఏమండి మీరు నమ్ముతారు నమ్మరు, టిక్ టాక్ లో ఎన్ని బర్త్డే విషెస్ అడిగేవాళ్ళు. అవును, అప్పప్ప నా వల్ల అయ్యేది కాదు. అసలు ఒక కామెంట్ చూస్తుంటే ఏడుపు వస్తుంది. నీ కాళ్ళు పట్టుకుంటాం దేవసేన గారు, ప్లీజ్ ఒక్క బర్త్డే విషయం చెప్పండి, మీకోసం ఎదురు చూస్తున్నామండి. కామెంట్స్ ఫీల్ ఎలా అనిపిస్తుంది? అసలు
అన్ని మర్చిపోయి చెప్తూనే ఉంటా. మా ఇంట్లో వాళ్ళు ఏంటి భోంచేసే టైం అయింది, భోంచేయకుండా ఏంటి నువ్వు, వాళ్ళ వల్ల ఏంటి లాభము, ఏంటి అలా చెప్తూ కూర్చుంటావు, భోంచేసే టైం చూడు ఎంత అయిందో. మిడ్‌నైట్ కూడా చెప్తుంటాను. ఉమ్, 12 అయితేనే కొంతమందికి వీడియో పెట్టాల్సిందే. ఉమ్, దేవసేన గారు 12 పడితేనే కేక్ కటింగ్, కానీ మీ వీడియో చూసే కేక్ కట్ చేస్తాం అన్న మనుషులు కూడా ఉన్నారు. ఉమ్. టిక్ టాక్ చాలా మందికి లైఫ్ ఇచ్చింది. దాని తర్వాత టిక్ టాక్ పోయిన తర్వాత అసలు ఎలా ఎలా గడిచింది లైఫ్ మీద? అంటేనండి ఆ యాప్ పోవడం చాలా బాధపడ్డారు. ఉమ్. ఆ యాప్ లాగా ఇంకే యాప్ రాలేదు. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్. రీల్స్ చేస్తున్నారు ఇప్పుడు. ఉమ్, ఆ తర్వాత సెకండ్ స్టేజ్ వచ్చింది ఇన్‌స్టాగ్రామ్. అవును. ఫస్ట్ టిక్ టాక్, రెండో స్టేజ్లో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఉంది. ఉమ్, కానీ ఏ యాప్‌ని ఇచ్చినా కూడా ఆ యాప్‌ని సద్వినియోగం చేసుకోవాలి. ఉమ్, మంచిగా ఉపయోగించుకోవాలి, ఉమ్, వినియోగించుకోవాలి. దుర్వినియోగం చేయకూడదు. మన వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసు కదా. ఉమ్, ఏ యాప్‌లో కూడా గందరగోళాలు, గొడవలు, కాంట్రవర్షన్స్, పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి వీడియోలు, ఆ యాప్‌ని లేకుండా చేసుకోవడాలు. ఉమ్. ఒక మాటతో చెప్పాలంటే కోతికి కొబ్బరికాయ చిప్పిచ్చినట్టే. అంతే అంటారా? సరే, ఇంకా ఉప్పల్ బాలుతో కూడా మీకు మంచి రిలేషన్ ఉంది. బాగా నా మంచి ఫ్రెండే. ఒకసారి కాల్ చేయరా సడన్ గా? అబ్బా! ఎందుకండి అనవసరంగా, ఒకసారి వాళ్ళు చేయండి. బిజీగా పనులలో ఉంటారు. ఏమని పిలుస్తా ఉప్పల్ బాలును? బాలు అని పిలుస్తా. బాలువా బావనా? బాలు. బాలు ఒకసారి చేయరా? ఎందుకు బిజీ చేద్దాం. ఇప్పుడు మనం స్క్రిప్టెడ్ చేస్తలేము. సడన్ గా కాల్ చేస్తే నేను ఏమని పిలుస్తాడు? సో నేను అడిగిన క్వశ్చన్ కొన్ని అడుగుతా. నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ లో నేను లాస్ట్ మాట్లాడాను. ప్రతిసారి ఇంటర్వ్యూలో నేను వాళ్ళతో మాట్లాడుతుంటే నా ఆధిక్యత ఏదో అసహ్యంగా తగ్గుతున్నట్టు బాగోదు. అవుతుందా? బాగోదు. ఉమ్. ఆల్రెడీ మాట్లాడాను. గుంటి నాగరాజు గారితో మాట్లాడాలి. ఎందుకంటే ఆయన ఎలక్షన్ లో నిలబడ్డారు ఈ మధ్య. ఓకే, తను కూడా క్లోజ్ మీకు? ఆయన కూడా చాలా మంచి వ్యక్తి. నా ఈవెంట్ లో కూడా వచ్చారు, సక్సెస్ చేశారు ఆయన. ఓకే. ఆయనతో మాట్లాడు. ఆయన ఆయన మొన్న దాంట్లో అవును, చేయొచ్చు. ఒకసారి నిలబడ్డారు నేను కదా. కూడా మాట్లాడతా గుంటి. బిజీ. ఆయన చెయ్యొచ్చు. ఎందుకంటే ఆయన ఎలక్షన్ నిలబడ్డాక ఆయన విష్ చేయలేదు నేను. చేస్తే ఆయన ఎలా ఉన్నారో మాట్లాడదాం. మళ్ళీ చేస్తే మాట్లాడదాం. ఓకే, పర్లేదు. ఇంటర్వ్యూ అయిపోయినప్పుడు మాట్లాడదాం. ఏంటి ఆ డ్రెస్సింగ్ ఏంటి ఆ డ్రెస్సింగ్ స్టైల్? బాలేదా? సో పైన సో నాకు కుర్తాలు చాలా బాగుంటాయి అంటున్నారు. ఉమ్, నెక్స్ట్ అన్ని కుర్తాలే కొందాం అన్నాను. సార్ చైన్ మెడలా చేయను, బాగోలేదా? అడుగుతున్నా. నాకు ముత్యాలంటే ఇష్టం. ఎందుకు ముత్యాలంటే ఇష్టం? పువ్వెందుకు నేలపై పుడుతోంది, జడలోనో గుడిలోనో మెలగాలని, ముత్యమేల కడలిలో పుడుతోంది, ముచ్చటైన హారంగా నిలవాలని, ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని, ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని, తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి, తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి, తానున్నా లేకున్నా తన పేరు నిలవాలి, పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ, ఎందరికీ. ఉమ్, మీరు ఒక ముత్యం కోసం అడిగితే ఇంత ఉంది. ఓకే, అందుకే పాట ద్వారా చెప్పాను. అందుకే ముత్యం అంటే చాలా ఇష్టం. ముత్యం తెల్లగా చాలా పవిత్రంగా ఉంటుంది. ఓకే. చెట్టుకు పూసిన పువ్వు కూడా అంత పవిత్రంగా ఉంటుంది. ఉమ్, అది దేవుని పూజకు నోచుకుంటుంది. ఉమ్. ఓకేనండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం పరమార్థం ఉంటుంది. మన జీవితానికి కూడా ఒక అర్థం పరమార్థం నీ ఉంటుంది. జీవితానికి ఏం అర్థం ఉంది? నా జీవితానికి ఎలా ఉందో బర్త్డే విషయం చెప్పి పరమార్థం ఉమ్, ఉంది కదా. ఉమ్, చాలదా? ఉమ్, ఇంకంతకన్నా కావాలన్నా? దేవసేన మీ అందరి హృదయాలు నిలిచిపోయింది చాలదా? ఉమ్, ఒక క్యూబ్ ఛానల్ లో కూడా ఈరోజు పిలిచి నాకు గౌరవించారంటే చాలదా లైఫ్ కి? ఉమ్. చాలా హ్యాపీ అంటావు. ఇంకంతకన్నా ఏమైనా కావాలన్నా? ఉమ్, సో నా హ్యాపీనెస్ నేను చెప్పాను. మీకు ఎలా ఉందో మీరు కూడా మీరు చెప్పాలి కదా. ఉమ్. మేము వచ్చాము, మీకు ఎలా సో ఉంది? వచ్చావు, అంటే ఒక చిన్న స్థాయి నుంచి మంచిగా ఎదిగినావు. సో నేను ఆల్రెడీ మీతో మాట్లాడినా కూడా. సో ప్రజెంట్ బాగానే నడుస్తున్నాయి, వీడియోస్ బాగానే చేస్తున్నారు. సో మళ్ళీ వైరల్ అవుతున్నారు. టిక్ టాక్ కూడా మీకు చాలా మైనస్ అయిందేమో, దాని తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు మైనస్ మళ్ళీ అంటే చాలా మంది హర్ట్ అయ్యారు. నేనే కాదు, అవునులే, చాలా మందికి లైఫ్ నాకన్నా ఇచ్చింది. స్టార్లు వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు. వాళ్ళ తర్వాత వచ్చిన మనిషిని నేను కూడా ఫీల్ అయ్యాను. ఏమంటే ఏదైనానండి, మనకి దక్కలేదు, ఉండలేదు అని బాధపడేదానికన్నా ఉన్నదాంతో తృప్తిపడి ఉండడం హ్యాపీనెస్ అంతే. అంటే మీ లైఫ్ లో ఎవరైనా మిమ్మల్ని మోసం చేయడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగినాయా? జరిగాయి. అవి నేను చెప్పను, జరిగాయి. అంటే ఎవరు ఒక ఉదాహరణ చెప్పొచ్చు. మీ బాయ్ ఫ్రెండ్ లేకుంటే? బాయ్ ఫ్రెండ్సే కదండి. సిన్సియర్ లవ్ కూడా ఉంది మీకు? సిన్సియర్ లవ్ కూడా ఉంది. ఫెయిల్యూర్. లవ్ ఫెయిలియరా మీరు? అయ్యో. ఫెయిల్యూర్. చాలా బాధపడ్డాను. నాకు ఫ్యామిలీ కూడా చాలా సఫర్ అయింది. అది నాకు లవ్ అని నాకు తెలియదు. దాన్ని లవ్ అంటారు నాకు తెలియదు. అలాంటి వయసులో అలా అయిపోయింది. తప్పు చేసి యాక్చువల్గా నేను ఒక తప్పు కూడా చేయనని మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ నా మీద అంత కాన్ఫిడెన్స్. మా ఇంట్లో మంచి పేరు తెచ్చుకున్నా. మా సిస్టర్స్ అయితేమి, మా మమ్మీ అయితేమి, మా డాడీ అయితేనేమి, మా వాళ్ళందరికీ నేను అంటే మంచి ప్రేమ, వాళ్ళకి చెడ్డ పేరు తెచ్చే పనులు ఎప్పుడు చేయలేదు. మంచిగా ఉన్నాను. అదేదో
తెలియని బాధపడ్డారు అయితే బాధపడతారు కదా. లవ్ ఫెయిలియర్ కాగానే ఇక అవి అంటారు మంద ఏమండి, అవుతారు suicide లవ్వే కాదు, చేసుకుంటారు అవన్నీ. లవ్ అయినా స్నేహమైనా పరిచయాలని ఏదైనా ఉమ్. ఒకరిని చీట్ చేద్దాము, ఒకరిని అవమానం చేద్దాము, ఒకరిని మోసం చేద్దాం, ఇలా ఆలోచనలు ఎవ్వరికి ఉండకూడదు. దయచేసి నేను కోరుకునేది అది. రైట్, చివరిగా మా క్యూబ్ టీవీ ప్రేక్షకులకి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఒక బర్త్డే విష్ చేసి చెప్పాను. అలాగే ఒక పాట పాడి నీ ఎక్స్ప్రెషన్ ఇచ్చి మా వ్యూవర్స్ అందరిని హ్యాపీగా ఉంచాను. ఇక నువ్వు ఏ పాట పాడుతో నీ ఇష్టము, ఏ ఎక్స్ప్రెషన్ ఇష్టం నీ ఇష్టం. ఇప్పుడు లాస్ట్ లో ఒక పాట పాడమంటారు. ఆ పాటకి మా వ్యూవర్స్ అంతా సాటిస్ఫై కావాలి, ఆలోచించుకొని పాడు. అంత పాట నాకు ఎంత టెస్ట్ పెట్టారండి. ఉమ్. గుడివాడ వెళ్ళాను, గుంటూరు వెళ్ళాను, నెల్లూరు ఏలూరు ఎన్నెన్నో వెళ్ళాను, ఎడ చూసినా ఏది చేసినా ఏదో కావాలంటారు. పోకిరోళ్ళు ఆటకి వచ్చినోళ్ళు, పోకిరోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు. మీ కెమెరామ్యాన్ చూస్తున్నాడు. ఇది మీ కెమెరామ్యాన్ కి డెడికేటెడ్. బబ్లు బబ్లుకి బబ్లు. ఓకేనా, హ్యాపీనా? ఆ, ఇంకా చెప్పండి. ఇప్పుడు లిప్ లాక్ ఇచ్చా బబ్లుకి, ఇవ్వనండి. ఫ్లయింగ్ కిస్సా ఒక్కసారి మా ప్లేన్ కిస్ ఇచ్చా కదా నాన్న. నన్ను కొద్దిగా ఎడిటింగ్ బాగా అందంగా చూసి వచ్చేటట్టు చూడండి. ఎడిటర్, మా ఎడిటర్ కూడా ఇవ్వండి. ఎడిటింగ్ మీరే కాబట్టి కొద్దిగా అందంగా ఎడిటింగ్ కెమెరాలో చూస్తే మా ఎడిటర్ చూస్తారు ఈ వీడియో. అవునా, హాయ్ అండి ఎడిటింగ్ గారు. కొద్దిగా చక్కగా అందంగా తయారు చేయండి. చాలా మంది వెంట పడాలి నా వెంట. కొద్దిగా చక్కగా బాగా నీట్ గా చేయండి ఎడిటింగ్. ఓకేనా? ఇంకా సాటిస్ఫై అయ్యావు మా ఎడిటర్. ఎలా అండి, ఎక్కడే ఉంటారు అంటే మా కెమెరామ్యాన్ కి అయితే ఫ్లయింగ్ కిస్ ఇస్తావు. మీకేమో డైరెక్ట్ దిమ్మంటారా? అది ఎప్పుడు ఇస్తాను? ఆ ఇంటర్వ్యూ రిలీజ్ అయ్యాక నన్ను ఎంత అందంగా చేశారు చూశాక సపరేట్ గా ప్రెసెంట్ ఆయనకి ఇచ్చేస్తాను. డైరెక్ట్ ఎక్కడ? డైరెక్ట్ ఆయన ఎక్కడుంటే అడిగి వచ్చేస్తా. ఎంత చక్కగా అందంగా చూపించావు నన్ను అనేసి. ఓకేనా? సో ముద్దిస్తాం అనమాట మా కెమెరామ్యాన్ కి. బబ్లు రెడీ ఉన్నావు మరి? థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ. క్యూబ్ ఛానల్ కూడా ఇంకా మంచి మంచి వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి, మా లాంటి వాళ్ళకు గుర్తింపునివ్వాలి, మమ్మల్ని ముందుకు పంపాలి, పక్కన నడిపేలా ముందు నడిపించాలి. మీకు కూడా రుణపడి ఉంటాను. అందరు క్యూబ్ టీవీ ఛానల్ వారికి సపోర్ట్ చేయండి. చాలా చక్కగా ఇంటర్వ్యూ చేశారు. ఎక్కడ ఒడిదుడుకు లేకుండా, ఎక్కడ ఇన్సల్టింగ్ చేయకుండా మంచిగా చేశారు ఆయన. యాంకర్ కూడా చాలా మంచివారు అనిల్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా వ్యూవర్స్, నేను మీ అందరికి ఒక మాట చెప్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ నిజంగా వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు అనమాట. ఎందుకంటే వాళ్ళు నేను ఇంటర్వ్యూస్ చేశాను, అలాగే వాళ్ళతో నేను ట్రావెల్ కూడా చేశాను. ఇంటర్వ్యూస్లలో చాలా మంది చెప్పారు, వాళ్ళు బయట ఎంతమంది వాళ్ళని ఎంత బాధ పెడుతున్నా కూడా వాళ్ళు ఆ మనసులో అవన్నీ పట్టించుకోకుండా వాళ్ళ ఒక దీవెనతో ఆ వ్యక్తిని వాళ్ళు ఎప్పుడూ కాపాడుతూనే ఉంటారు. సో వాళ్ళకి ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ ఇప్పుడు లాయర్స్ అవుతున్నారు, డాక్టర్స్ అవుతున్నారు, అలాగే వాళ్ళు ప్రొఫెసర్స్ అవుతున్నారు. రీసెంట్గా మనం చూసినట్టయితే ఒక ట్రాన్స్జెండర్ కూడా ఇప్పుడు ఎలక్షన్లో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తుంది. సో వాళ్ళకు కూడా ఈ సమాజంలో గుర్తింపు. దయచేసి మీరు ట్రాన్స్జెండర్స్కి వాల్యూ ఇవ్వండి. వాళ్ళతో మీరు ట్రావెల్ చేస్తే వాళ్ళు ఏంటో మీకు అర్థమవుతుంది. సో ఎవరిని మనం లైఫ్లో చిన్న చూపు చూడొద్దు. వాళ్ళకున్న అదొక ఆ డిజేబుల్ అనొచ్చు, అది దేవుడు ఇచ్చింది, వాళ్ళు చేసుకున్నది ఏం కాదు. సో మీరందరూ వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇది మన ఇంటర్వ్యూ, మళ్ళీ ఒక మంచి ఇంటర్వ్యూతో మేము ఇంకోటి ఉంటాను. సో ఈ ఇంటర్వ్యూలో మనం ఒక మంచి సందేశాత్మకంగా ఒక మెసేజ్ ఇచ్చాం సమాజానికి, ప్రజలకి, అందరికి ఒక మంచి మెసేజ్. ఇలా ప్రతి ఛానల్ వాళ్ళు ఒక్కొక్క మెసేజ్ ను నా ద్వారా సమాజానికి ఇప్పాలని కోరుకుంటున్నాను. ఈ ఛానల్లో నేను ట్రాన్స్జెండర్ గౌరవించాలనే మెసేజ్ మీ సమాజానికి, ప్రపంచానికి తెలియజేశాను. అవకాశం ఇచ్చిన అనిల్ గారికి అందరికీ ధన్యవాదాలు. నిజంగా నాకు ఆ ట్రాన్స్జెండర్స్ అంటే చాలా రెస్పెక్ట్ అనమాట. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళు ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏం చేస్తున్నారంటే కొందరు టూ మచ్ ఉండే వాళ్ళు ఉన్నారు. అవును, వాళ్ళు కంపేర్ ఔన్నత్యంగా ఉండే వాళ్ళను కంపేర్ చేయొద్దండి. వాళ్ళది వాళ్ళకి, వీళ్ళది వీళ్ళ విలువలు ఎక్కువ ఉన్నాయి కదా. అంటే ఈ ఒక ట్రాన్స్జెండర్ లైఫ్ స్టైల్ వాళ్ళ ఇంటికి వెళ్తే తెలుస్తుంది. వాళ్ళు ఆ టైం కి తిండి లేక, అంటే చాలా మంది జాబులు ఉన్న వాళ్ళు జాబులు చేసుకుంటారు, వాళ్ళకి ఎలాంటి జాబులు లేవు, ఏదో సీజన్స్ ఉంటాయి తప్ప వాళ్ళకి అసలు జాబులు ఉండే, తినడానికి ఫుడ్ కూడా సరిగా దొరకదు. అలాంటిది వాళ్ళకు సీరియల్లో అవకాశం ఇవ్వండి, వాళ్ళకి మంచి మంచి మూవీలు, వాళ్ళకి చిన్న చిన్న రోల్స్ ఇవ్వండి, వాళ్ళకు ఐడెంటిఫై ఇవ్వండి, వాళ్ళకు గుర్తించండి. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రతి విషయంలో. అదే అందుకే నేను ట్రాన్స్జెండర్స్ ని వాళ్ళని చాలా ఎంకరేజ్ చేస్తుంటా, వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా చేస్తుంటా నేను. సో నిజంగా వ్యూవర్స్, మీరు అయితే ట్రాన్స్జెండర్స్ అందరికీ మీరు మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నా, మీరు అందరూ వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి. మన ఇంట్లో మన అమ్మని, మన చెల్లెని, మన అక్కని ఎట్లా చూస్తారో వాళ్ళని కూడా అలాగే చూడాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మరి ఇది మన ఇంటర్వ్యూ దేవసేన గారితో. మళ్ళీ ఒక మంచి ఇంటర్వ్యూతో మేము ఉంటాం. టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్. నేను మీ అనిల్.